शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अम्मलगन्नयम्म मुगुरम्मलमूलपुटम्म चाल పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తనులో నమ్మిన పేర్పుటమ్మల మనమ్ముల నుండియమ్మ దుర్గమాయమ్మ కృపాభీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ శారద నీరదేందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీష కుంద మందార సుధా పయోధిసిత తామర సామర వాహిని శుభాకారతనుప్పు నిన్ను మదిగానన కన్నడు కల్గు భారతి. శ్రీ మాతృదేవో పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఆచార్యులు గానే దర్శనమిచ్చారు. నమస్కారం. భగవంతుడు నేడు మనం ప్రస్తావించుకోబోతున్నటువంటి విషయం గజేంద్ర మోక్షణం అనేటువంటి శ్రీమద్భాగవతంలో అత్యద్భుతమైనటువంటి ఘట్టం, రసవత్తరమైనటువంటి రమ్యమైనటువంటి ఘట్టాన్ని మనం ప్రస్తావించుకుంటున్నాం. దాన్ని వ్యాస భగవానుడి చేత రచించబడినటువంటి భాగవతాన్ని తెలుగులో అనువదించి మనకి చక్కగా అందించినటువంటి వారు బొమ్మెర పోతన్న. పోతన్న యొక్క భక్తి కవిత్వమే ఆంధ్ర మహాభాగవతానికి ప్రాణం లాంటిది. తెలుగుదనం, తేటపడేటువంటి అతని యొక్క పాకం, స్వచ్ఛమైనటువంటి అతని శీలానికి ప్రతీకలను. రాజులని కాదని చెప్పి రాముణ్ణి ఆశ్రయించాడు పోతన్న. భోగాలని వద్దని భగవంతుడినే నమ్ముకున్నాడు పోతన్న. భగవంతుడు వద్దు, ఇక్కడ ముఖ్యమైనటువంటి భోగాలు మొదలైనటువంటి విందులు విలాసాలు భోగాలు వద్దు, భగవంతుడే వద్దు అని చెప్పుకున్నటువంటి వాడు పోతన్న. ఆయన యొక్క జీవితం అనేటువంటిది ఉత్తమమైనటువంటి మానవతకు ఉజ్వలమైనటువంటి మణిదర్పణం లాంటిదని చెప్పి మనం తప్పకుండా చెప్పవచ్చు. అందులో వ్యాస భగవానుడు రచించినటువంటి 12 స్కందాల యొక్క శ్రీమద్భాగవతాన్ని కూడా తెలుగులో అనువదించి మనకు అందించారు బొమ్మెర పోతన. దాంట్లో 8వ స్కంధంలో ఈ గజేంద్ర మోక్షణం అనేటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఆంధ్ర భాగవతానుసారం మనం నేడు పెద్దలు చెప్పినటువంటి బాణీలో, పెద్దలు అందించినటువంటి గ్రంథాల అనుసారంగా మనం అవగతం చేసుకోవడానికి, మీకు అందించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. సురుచిరము సువిశాలము అయినటువంటి భక్తి సామ్రాజ్యానికి మకుటను లేనటువంటి మహారాజు బొమ్మెర పోతన. బొమ్మెర వారి బంగారు హస్తాలలో శ్రీమద్భాగవతం అనేటువంటిది బాలరసాలమై పల్లవించి చక్కగా పుష్పించి ఫలించి రసజ్ఞులని రసాస్వాదన పరవశుల్ని గావించిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. పోతన గారు ఈ శ్రీమద్భాగవతమే కాకుండా మరికొన్ని రచనలు కూడా చేశారు. వీరభద్ర విజయము, నారాయణ శతకము, అలాగే భాగవతంలో 12 స్కందాలలో 8 స్కందాలను బొమ్మెర పోతన రచించారు. దాంట్లో ఆ 8 స్కందాలు కాకుండా మిగిలినటువంటి స్కందాన్ని ఆయన యొక్క సహవ్రతులు కొంతమంది ఉన్నారు. గంగన్న, సింగన, నారయ అనేటువంటి వాళ్ళు మిగతా స్కందాలను కూడా పూర్తి చేసి శ్రీమద్భాగవతాన్ని మనకి అందించారు, ప్రపంచానికి అందించారు. మొత్తం శ్రీమద్భాగవతంలో ఈ గద్యపద్యాల యొక్క సంఖ్య సుమారుగా 9,000 ఉంటాయి. దాంతో ముందుగా పోతనామాచ్యుడి యొక్క
విశేషమైనటువంటి శైలి, రచనా శైలిని మనం ముందు ఆకలింపు చేసుకుని అప్పుడు అసలైనటువంటి విషయంలోకి వెళ్దాం. దానికి ఒక 10 నిమిషాలు మనం కేటాయించుకోక తప్పదు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాఢ్యంబకు అంటూ శ్రీమద్ భాగవతానికి మొదటి శ్లోకం ఇది. ఎప్పుడు కూడా ఈ శ్లోకం చదవంగానే మనకు తెచ్చుకోవాల్సినటువంటి సందర్భం రామాయణం, శ్రీమద్ రామాయణానికి కూడా మొత్తం రామాయణ కథనంతా కూడా వాల్మీకి ఒక శ్లోకంలో నిక్షేపం చేశారు. ఒకే ఒక్క శ్లోకం శ్రీమద్ రామాయణం. మా నిషాద ప్రతిష్టాం త్వమగమస్యాస్వతీ సమాః యత్రౌంచ మిథునా ఏకమవధీః కామమోహితం. ఈ శ్లోకం రామాయణానికి మూలమైనటువంటి శ్లోకం. అంటే నారదుల వారు వచ్చి వాల్మీకి మహర్షికి శ్రీమద్ రామాయణాన్నంతా ఒక 100 శ్లోకాలలో బాలరామాయణంగా ప్రవచించి వెళ్ళిపోయిన తర్వాత దాన్నే ధ్యానం చేసుకుంటూ వాల్మీకి వారు శిష్యులతో తమసా నదీ తీరానికి వెళ్తే అక్కడ ఒక సన్నివేశం చూశాడు. ఒక బోయవాడు మగపక్షిని, ఆ జంట పక్షులలో ఉన్నటువంటి ఒక మగపక్షిని, క్రౌంచ పక్షులు ఒక మగపక్షిని సంహరించగా ఆ దృశ్యం చూసినటువంటి వాల్మీకి మహర్షికి శోక రూపంలో, శోకం వలన శ్లోకం అనేటువంటిది ఉద్భవించింది. మానిషాద ప్రతిష్ఠ అనేటువంటి శ్లోకం. సరే, దాని యొక్క భావం అనేటువంటిది ఇట్లా కామమోహితులైనటువంటి జంట పక్షులలో ఒక పక్షిని సంహరించావు కాబట్టి నువ్వు శాశ్వతంగా ప్రతిష్టని పొందకుండుగాక అన్నాడు. అంతే వాల్మీకి మహర్షి. వాడు మరణించాడు. అయితే ఈ పదాలు ఎందుకు చెప్తున్నానంటే, రామాయణం ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నానంటే, ఈ శ్లోకానికి ఇప్పుడు నేను చదివిన శ్రీకైవల్య పదము అనే ఈ శ్లోకానికి రెండింటికి కొంత దగ్గర సంబంధం ఉన్నది కాబట్టి నేను తీసుకొస్తున్నాను. ఆ విషయం ఏంటంటే, అక్కడ మానిషాద ప్రతిష్ఠ శ్లోక భావం చెప్పేసుకున్నాను. కానీ ఈ శ్లోకంలోనే శ్రీమద్ రామాయణం యొక్క కాండల యొక్క మొత్తం 7 కాండల యొక్క ప్రత్యేక వివరాలు కూడా సంక్షిప్త రూపంలో ఒక్క పదంలో చెప్పేశారు వాల్మీకి. మా నిషాద. మా అంటే లక్ష్మీదేవి, నిషాదుడు అంటే లక్ష్మీదేవి నివాసంగా కలిగినటువంటి వాడు విష్ణుమూర్తి. కాబట్టి లక్ష్మి, శ్రీ మహావిష్ణువుల యొక్క సాంగత్యం, ఆ వివాహం జరిగినటువంటి సీతారాముల యొక్క వివాహ ఘట్టాన్ని ప్రస్తావించినటువంటి కాండ బాలకాండ. ఆ బాలకాండ మా నిషాద అనేటువంటి పదంలో పెట్టేశారు. బాలకాండ యొక్క ముఖ్యమైనటువంటి కథాభాగాలంతా. ప్రతిష్టాంత్వమగమః, ప్రతిష్టాంత్వమగమః. నువ్వు అద్భుతమైనటువంటి ప్రతిష్టని పొందుతావయ్యా రామ. దేని వల్ల పొందుతావు? పితృవాక్య పరిపాలన చేసి. ఎక్కడ జరిగింది అది పితృవాక్య పరిపాలన? దశరథుడు ఆయన కైకేయికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టడం కోసం 14 సంవత్సరాలు వనవాసానికి ఒప్పుకొని ఆ 14 సంవత్సరాలు ఆ పితృవాక్య పరిపాలన చేసినటువంటి అద్భుతమైనటువంటి కీర్తిని పొందుతావయ్యా శ్రీరామ అని చెప్పి అయోధ్యాకాండ యొక్క కథాభాగాన్ని 2వ పాదంలో సూచించారు. ఇట్లా రామాయణంలో ఉన్నటువంటి 7 కాండల కథాభాగాన్ని కూడా అద్భుతమైనటువంటి రీతిలో ప్రస్తావించుకుంటూ వెళ్ళారు ఈ శ్లోకంలో. అట్లాగే అదే రీతిలో వాల్మీకిని అనుసరించినటువంటి కవులు ఎందరో ఉన్నారు. వ్యాసుడు కానీ, భాసుడు కానీ, కాళిదాసు కానీ ఎంతోమంది అనుసరించుకుంటూ వెళ్ళారు. అయితే అదే బాణిలో పోతన్న గారు కూడా శ్రీ కైవల్య పదంబు చేరుటకనై చింతించదన్. ఈ పద్యాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ తెలిసినటువంటి పద్యాలే. ఒకసారి స్మరణ చేసుకున్నాం. అయితే ఈ శ్లోకంలో, ఈ పద్యంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విశేషం ఏంటంటే, దీంట్లో 6 దళాలు ఉన్నాయి ఈ పద్యంలో. దాంట్లో శ్రీ కైవల్య పదంబు చేరుటకనై చింతించదన్ అనేటువంటిది ఒక దళం. రెండోది లోక రక్షైకారంభకున్, 2వ దళం. 3వ దళం భక్త పాలన కళా సంరంభకున్, 4వ దళం దానవోద్రేక స్తంభకున్, 5వ దళం కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్, 6వ దళం మహానందాంగనాఢింబకున్. అయిపోయింది. ఈ 6 దళాలలో మొత్తం భాగవతంలో ఉన్నటువంటి 12 స్కందాల యొక్క కథాభాగాన్ని సూచించేశాడు మొట్టమొదటి శ్లోకంలోనే పోతన్న గారు. అక్కడ మానిషాద శ్లోకంలోనూ అంతే వాల్మీకి. ఇక్కడ ఈయన
అది ఎలాగో ఒకసారి ఒక్కొక్క దళాన్ని వివరించుకుంటూ చూద్దాం. అసలు భగవంతుడు అంటేనే, భగము అంటేనే 6 గుణాలు. ఆ 6 దళాలు దీంట్లో పెట్టేశారు. భగము అంటే 6 ఉంటాయి. ఈ 6 కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సమగ్ర ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యం, ఈ 6 కలిగినటువంటి వాడు భగవంతుడు అని అనిపించుకుంటారు. అంటే సర్వైశ్వత్వము, ఈశ్వరత్వం అంటారు. అలాగే ధర్మ సంస్థాపకత్వము, శిష్ట రక్షణాపరాయణత్వము, దుష్ట శిక్షణ క్షణత్వము, విశ్వకర్తృత్వము, ఆనందమయత్వం అనేటువంటి ఈ 6 క్రమంగా ఈ పైన చెప్పినటువంటి క్రమాలలో భగవత్ స్వరూపాన్ని నిరూపించాడు ఈ పద్యంలో పోతన గారు. అట్లాంటి అద్భుతమైనటువంటి ఈ పద్యంలో మొత్తం ఒక పక్కన నమస్కారాన్ని, భగవంతుడిని నమస్కారం చేసుకుంటున్నట్టు పెట్టాడు. ఇతివృత్తాన్ని కూడా దాంట్లో అందించాడు. మామూలుగా సంస్కృత నాటకాల్లో కొన్ని లక్షణాలు ఉంటాయి. మొట్టమొదటి శ్లోకం రాసినప్పుడు సంస్కృత నాటకాలలో ఆ శ్లోకము లోకానికి ఆశీస్సులు అందజేస్తున్నట్టుగా కానీ రాయాలి, లేకపోతే భగవంతుడికి నమస్కరిస్తున్నట్టుగా కానీ రాయాలి, లేకపోతే కథావస్తుని నిర్దేశిస్తున్నట్టుగా కానీ రాయాలి. ఆశీస్సు, నమస్కారము, వస్తు నిర్దేశం అంటారు. అంటే కథావస్తుని నిర్దేశించడం. అట్లాంటి ఈ పద్యంలో కూడా, శ్రీకైవల్యం అనేటువంటి ఈ పద్యంలో కూడా చక్కటి కథావస్తుని సూచించడమే కాకుండా నమస్కారాన్ని కూడా సూచించారు పోతన గారు. ఇక శ్రీ కైవల్య పదంబు చేరుటకనై చింతించదన్ అనేటువంటి ప్రథమ దళంలో కైవల్యం అంటే మీకు తెలిసిన పదమే మోక్షం. కైవల్యం ముక్తిని పొందడం. ఆ పదానికి వెళ్ళాలి అంటే ఎవరు ప్రయత్నిస్తున్నారు ఈ భాగవతంలో? ఆ మోక్షానికి పొందడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారో వాళ్ళ యొక్క వృత్తాంతాలను తెలిపేటువంటి ఘట్టాలు ఏవైతే ఉన్నాయో మొట్టమొదటి మనకు కనిపించేది పరీక్షిత్ మహారాజు. 7 రోజులు గడువు. ఆ 7 రోజుల్లో ముక్తిని సాధించాలి. కాబట్టి అటు పక్కన పరీక్షిత్తు వృత్తాంతం అనేటువంటిది ప్రథమ స్కందంలో, అలాగే నారదుడు, భీష్ముడు, కుంతీదేవి మొదలైనటువంటి వాడు తృతీయ స్కందంలో దేవహూతి యొక్క వృత్తాంతము, చతుర్థ స్కందంలో ధ్రువుడి యొక్క వృత్తాంతము మొదలైనటువంటివన్నీ కూడా శ్రీ కైవల్య పదము. ఆ కైవల్యాన్ని అనుగ్రహించేటువంటి అనుగ్రహం ఎవరికి ఉంటుందండి? ఒక్క సర్వేశ్వరుడికి మాత్రమే ఉంటుంది. ఆ సర్వేశ్వరుడి యొక్క సర్వేశ్వరత్వాన్ని ప్రతిపాదిస్తూ ఈ పదాన్ని ప్రయోగించాడు పోతన గారు. లోక రక్షైకారంభకున్ అన్నటువంటి ద్వితీయ దళం ఆ పాదంలో. దీనివల్ల లోకరక్షణ ఎవరికి కలిగించారు? ఎవరి నుంచి కలిగించాడు? మహర్షులకి, భక్తులైనటువంటి వాళ్ళకి, దానవ రాక్షసులైనటువంటి హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడు మొదలైనటువంటి వాడు, కంసుడు, కాలయవనుడు మొదలైనటువంటి వాడు, వాళ్ళ నుంచి వాళ్ళు పెడుతున్నటువంటి ఆ అనేకమైనటువంటి బాధల నుండి ప్రజల్ని రక్షించారు, భక్తుల్ని రక్షించారు స్వామి. తృతీయ, సప్తమ, దశమ స్కందాలన్నీ కూడా ఇదిగో ఈ ఒక్క పదంలో చేరుతాయి. కాబట్టి వాళ్ళ యొక్క కష్టాలు, వాళ్ళ యొక్క దురాచారాల నుంచి అస్తవ్యస్తమైనటువంటి లోకాన్ని కాపాడినటువంటి పదం లోకరక్షైకారంభకం అనేటువంటి పదంలో పెట్టారు. ఇప్పుడు దాకా ఇప్పుడంతా నేను చెప్తున్నదంతా కూడా పోతన గారి యొక్క కవితా శైలి ఎలా ఉంటుంది, ఆయన యొక్క సహజమైనటువంటి కవితా శైలి రెండు కూడా మనం చెప్పుకుంటుంది. ఎందుకంటే మామూలు కథ ఈ సహజమైనటువంటి గజేంద్ర మోక్షణం అనేటువంటిది మీ అందరికీ వెనతో పెట్టినటువంటి కథ అందరికీ తెలుసు. దాంట్లో ఉన్నటువంటి విశేషాంశాలు, అంతరార్థాలు, నిగూఢమైనటువంటివి మనం చెప్పుకుంటే ఈ 2 రోజులు మనకు కూడా కొంచెం దాంట్లో భగవంతుడు అనుగ్రహం కలుగుతుందని నా ప్రయత్నం. అలాగే భక్తుల్ని పరిపాలించడము, భక్తుల్ని సంరక్షించడం అనేటువంటిది ఒక కళ, అంతేకాకుండా భగవంతుడి యొక్క ఒక కర్తవ్యం కూడా. ఎప్పుడెప్పుడు ఆర్తులని, భక్తులని ఆదుకుందామా అని చెప్పి అనుక్షణం తహతహలాడిపోతూ ఉంటాడు ఆ పరమభక్తుడు, ఆ పరిపాలన దక్షుడైనటువంటి శ్రీహరి. అందువల్ల భక్త పాలన కళా సంరంభకున్ అనేటువంటి దళం వేశారు పోతన గారు. కాబట్టి ఈ తృతీయ దళంలో భక్త పాలన కళా సంరంభకుడు, భక్తుని పరిపాలించడంలో, భక్తుల్ని రక్షించడంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నేర్పరితనం, ఆయనకు ఉన్నటువంటి నేర్పరితనం. ఆ గజేంద్రుడిని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి అలా పరుగున వచ్చేసి ఆ కాపాడినటువంటి ఆ వృత్తాంతం అంతా మనకి అష్టమ స్కంధంలో ధ్వనిస్తూ ఉంటుంది అద్భుతమైనటువంటి రీతిలో. అది మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఘట్టం అష్టమ స్కంధం. తర్వాత 4వ దళం దానవోద్రేక స్తంభకున్ అన్న చతుర్థ దళం అనేటువంటి దానివల్ల అష్టమ స్కంధంలోనే మరొక ఘట్టం ఏమిటి అంటే వామనావతార ఘట్టం అనేటువంటిది సూచించడం ఉంటుంది. దానవ ఉద్రేక స్తంభకున్
దానవులలో ఉద్రేకంతో విర్రవీగి విపరీతమైనటువంటి పొగరుతో అహంకారంతో ఉండేటువంటి వాడిని కాస్త అణగదొక్కినటువంటి ఘట్టం వామనావతార ఘట్టం దీంట్లో సూచించబడింది. ఎప్పుడో మన్వంతరంలో, రాబోయే మన్వంతరంలో ఎప్పుడో ఇంద్రపదవిని ఎక్కాల్సినటువంటి బలిచక్రవర్తి నేను ఇప్పుడే ఎక్కుతానని కూర్చున్నాడు. ఇప్పుడు కాదయ్యా, నీ తర్వాత ఇంకా సమయం ఉంది, కాసేపు కొన్నాళ్ళ కింద ఉంది అని చెప్పి ఆ పాతాళ లోకంలో కాస్త అలా అనగదొక్కి ఆయనకు కావలసిన ఏర్పాటు చేసి ఆ బలిచక్రవర్తి కాపలాగా ఉన్నాడు అక్కడ శ్రీహరి పాతాళ. కాబట్టి అట్లా వాళ్ళని ఎక్కడ ఏ విధంగా నిగ్రహించాలో ఆ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటి కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించేటువంటి స్వామివారు ఈ విధమైనటువంటి 4వ దళంలో ఆ విధంగా. అలాగే కేళిలోల విలసదృజ్జాల అనేటువంటి 5వ దళంలో విశ్వకర్తృత్వాన్ని వెల్లడించేటువంటి అద్భుతమైనటువంటి వంశాలు, సూర్యవంశము, చంద్రవంశము, యదువంశము మొదలైనటువంటి వంశాలలో అద్భుతంగా స్పష్టం చేశారు. అది 9వ స్కందంలో కనిపిస్తున్నారు. అయితే ఈ విధంగా అనేకమైనటువంటి ఘట్టాలని బింబకుడిని మనసులో అనుకున్నాడేమో పోతన. బింబకుడు అనేటువంటి పదం, ఆ పదాన్ని అనుసరిస్తూ అనేకమైనటువంటి ప్రాసలు పరిగెత్తుకుంటూ వచ్చాక దానికి అనుగుణమైనటువంటి పదాలు పెట్టుకున్నాడు. ఆ రంభకం, డింభకం, సంరంభకం, స్తంభకం, కుంభకం అనేటువంటి పదాలన్నీ పెట్టుకున్నాడు చక్కగా. ఆ విధంగా సమాసాంతంలో అంత్యప్రాసలు కూర్చేటువంటి వింత విద్య ఈ పద్యంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. దీని ప్రయోజనం ఏమిటంటే ఆ వింటున్నప్పుడు చక్కగా చివరికి శ్రవణాలకి హాయిగా ఇంకా అమృతం పోసినట్టుగా ఉంటుంది. ఆ కర్ణం చెవులూరించేటువంటి అద్భుతమైనటువంటి నాద సుఖాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం తెలియకుండా ఆ పద్యాలు చదువుతుంటే. అంతేకాకుండా బిందుపూర్వకమైనటువంటి ఆ ప్రకారాన్ని మళ్ళీ మళ్ళీ పునరుక్తి చేయటం వలన మహత్తరమైనటువంటి నాదాన్ని పూరించాడు అక్కడ పోతన్న గారు. అక్కడ మొదటి పద్యంలోని శ్రీకైవల్య పదములు చేరుటకునై ఆ చింతించదననేటువంటి ఆ భాగవత పద్యారంభంలో భక్తపాలన కళా సంరంభకం అనేటువంటి విశేషణాన్ని ఈరోజు మనం విశ్లేషణ రూపంగా చేసుకునేటువంటి ఈ ఘట్టమే ఈ గజేంద్ర మోక్షణం అనేటువంటి ఘట్టం, ఈ కళాకలాపం. అసలు దీనికి మొదటి పద్యం అదైతే పోతన గారు చెప్పుకున్నారు. ఈ భాగవతం రాయడంలో నా ప్రశంస ఏం లేదయ్యా, అందిస్తున్నాడు పక్కన ఆయన రాస్తున్నాను, అందులో ఆయన లోపల ఉన్నటువంటి ఆయన అందిస్తున్నాడు. పలికెడిది భాగవతమట పలికించడి వాడు రామభద్రుండట. ఆయన అందిస్తుంటే నేను రాస్తున్నాను అంతే. నిజంగానే కొన్ని పద్యాలు అలా శ్రీరామచంద్రుడు వారే పోతన రూపంలో వచ్చి రాసినటువంటి కట్టాలు ఉన్నాయి భాగవతంలో. అవి రేపు మనం చెప్పుకుంటాం. పలికెడిది భాగవతమట పలికించడి వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెదవే రెండుగా పలుకదనేలా అన్నాడు పోతన గారు. ఎంత వినయం అండి! ఇంత మహత్తరమైనటువంటి కావ్యాన్ని ప్రజానీకానికి అందించినటువంటి ఆయన వినయంగా జ్ఞానికాది ఘనతంతా ఆయనదయ్యా అని చెప్పుకున్నాడంటే ఇది కదా భక్తి అంటే. అందువలన భక్తాగ్రేసుడైనటువంటి వాడు పోతన గారు. అందువలన రాజులు కూడా వద్దని చెప్పి భగవంతుడు నేను అనుకుని కూర్చున్నాడు. ఆలికుడు పొలం చక్కగా దొంగుకుంటూ అవి మనం ముందు కూడా చెప్పుకుంటాం. ఏం అదృష్టం! పలికేదేమన్నా పరమ పవిత్రమైనటువంటి భాగవతం పక్కన పలికించేటువంటి ప్రభువు రామచంద్రుడు, రామభద్రుడు. కాబట్టి ఇది పలికితే ఈ భాగవతం చదివినా విన్నా చెప్పినా ఏం జరుగుతుంది? భవ హరమగునట. భవము అంటే సంసారం. ఈ సంసార సముద్రాన్ని సులభంగా దాటగలమా? సంసారంలో ఉండేటువంటి కష్టాలని హరించిపోతాయి, సులభంగా పోతాయి, నశించిపోతాయి. కాబట్టి ఇంత గొప్ప ఖ్యాతి, కీర్తి, ఉపయోగాలు ఉన్నప్పుడు వేరే గాథ పలకడం దేనికి? ఇదే పలుకుతానయ్యా, మరో పక్కన పలకడం దేనికి అంటే ఆ రసాస్వాదన చేసేటువంటి వాళ్ళకి ఇంకా వేరేవేమి రుచించవు కూడా. ఇక పోతన గారి యొక్క గజేంద్ర మోక్షణంలో కథాఘట్టంలో ఇంకొక అద్భుతమైనటువంటి చమత్కారం చేశాడు. ఏమిటి అంటే అది గజేంద్ర మోక్షణంలోనే చేశాడు, ఎక్కడ చేయలేదు. అరణ్యంలో అలవోకగా తిరుగుతున్నాడు గజేంద్రుడు, విచ్చలవిడిగా తిరుగుతున్నాడు భార్యలతో పడి, లక్షలాది భార్యలు. ఆ గజేంద్రుడు మత్తేభయూరము మడుగుదొచ్చే అన్నారు. మత్తేభము అంటే మత్త ఇభము, ఇభము అంటే మదించినటువంటి ఏనుగు మడుగుదొచ్చే ఆ మడుగులో ప్రవేశిస్తున్నది అని చెప్పారు. అయితే దాహం తీర్చుకోవడానికి మడుగులోకి వెళ్ళినటువంటి ఆ మత్తేభాన్ని కాస్త మకరం పట్టుకుంది, అలసిపోయింది. ఇద్దరు పోట్లాడుకున్నారు, కొంచెం లోపలికి బయటికి పోట్లాడుకున్నారు. అలసిపోయింది గజేంద్రుడు, కాస్త అలసిపోయాడు. క్రమంగా గజేంద్రుడి యొక్క బలం సన్నగిల్లిపోయింది, మకరం యొక్క బలం పెరుగుతుంది కేవలం స్థానబలం చేత. ఇప్పుడు ఏమీ చేయలేక గజేంద్రుడు
నీవే తప్ప ఇతఃపరం వెరుగని అంటూ అద్భుతమైనటువంటి పద్యాలలో శ్రీహరిని వేడుకుంటూ భగవంతుడిని ప్రార్థించినటువంటి ఘట్టాలు ఇప్పుడు మనం ఒకసారి స్మరించుకుని అప్పుడు కథలోకి వెళ్తాం. అసలైనటువంటి కథ ఈ పద్యం చదవగానే అక్కడెక్కడో వైకుంఠం, ఆ వైకుంఠంలోనే ఉన్న అద్భుతమైనటువంటి రాచనగరు, ఆ రాచనగర్లో ఓ మూల పెద్ద అద్భుతమైనటువంటి మేడ, ఆ మేడ పక్కనే ఉన్నటువంటి మందారవనం, ఆ మందారవనం మధ్యలో అద్భుతమైనటువంటి సరోవరం, అమృతమైన సరస్సు, ఆ సరోవరానికి ఆనుకుని చంద్రకాంత మణివేదిక, ఆ వేదిక మీద కలువల యొక్క పూల పాన్పు పైన మహాలక్ష్మితో హాయిగా సరసాలాడుతున్నాడు శ్రీ మహావిష్ణువు. ఆ రసమయమైనటువంటి సమయంలో స్వామివారికి గజేంద్రుడి యొక్క ఆర్తనాదం వినిపించి ఒక్కసారిగా చివారును లేచాడు. వెంటనే ఒక్కసారిగా లేచి ఆ లేచినటువంటి ఆ సన్నివేశాన్ని పోతన గారు ఒక అద్భుతమైనటువంటి మత్తేభ వృత్తంలో అందుకున్నాడు. మత్తేభ వృత్తం, వృత్తం అంటే ఛందస్సు, పద్యాలు రాసేటప్పుడు ఉత్పలమాల, చంపకమాల, మత్తేభము, శార్దూలము ఉంటాయి. ఇవి కవులు వాడేటప్పుడు ఎప్పుడు కూడా ఔచిత్యం ప్రకారం వాడతారు. మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఇంకా ఉదాహరణ చెప్పాలంటే సౌందర్యలహరి, శంకరాచార్య వారు రాసినటువంటి సౌందర్యలహరి శిఖరిణీ వృత్తం అంటారు. ఆ శిఖరిణీ వృత్తానికి ఒక బాణి ఉంటుంది, చదివేటువంటి చక్కటి వరుస, ఆ విధం ఉంటుంది. దాని ప్రకారం చదవాలి, ఏ పదం దగ్గర ఆపాలి, ఎక్కడ ఆపాలి, దాని ప్రకారం. అట్లా మత్తేభాని కూడా అంతే. ఆ మత్తేభాన్ని అందుకుని అల వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబుదాబల మందార వనాంతరామృతప్సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అని ఉయ్యాలించి సంరంభించై. గజేంద్రుడిని కాపాడేటువంటి ఆ ఉత్సాహంలో, ఆ సంరంభంలో, హడావిడిలో లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా, ఆవిడ యొక్క చీర కొంగు చేతికి ఉన్నా కూడా విడిచిపెట్టకుండా, శంఖచక్రాలు ధరించకుండా, పరివారాన్ని కూడా తీసుకోకుండా పరుగు పరుగున వచ్చేస్తున్నాడు విష్ణుమూర్తి. ఇక్కడ మరో మత్తేభాన్ని అందుకున్నారు పోతన్న గారు. సిరిగించెప్పడు, ఎక్కడికి వెళ్తున్నారు, అడ్రస్ ఎక్కడికి చెప్పలా పాపం భార్యకి. సిరిగించెప్పడు శంఖచక్రయుగముం చేదోయి సంధింపడే పరివారంబును చీరడ భ్రగపతిం పన్నింపడా కర్ణికాంతరత్థం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణవనోత్సాహి అంటుకొట్టాడు. ఈ విధంగా ఓ పక్కన ఆయన కనీసం ఆయన యొక్క కిరీటం ధరించలేదు, ఆయుధాలు ధరించలేదు, శంఖచక్రాలు లేవు, పరివారం లేదు, కనీసం చుట్టూ కూడా సరి చేసుకోలేదు. ఎక్కడికి పరిగెడుతున్నాడు, ముడి వేసుకోకుండా పరిగెడుతున్నాడు శ్రీహరి వైకుంఠంలో. ఆయన వెనకాల మళ్ళీ విశ్వక్సేనుడు అందరూ బయలుదేరారు, పరివారం అంతా బయలుదేరింది, లక్ష్మీదేవి అలాగే పరిగెడుతుంది. అలా ఆబాల గోపాలము వైకుంఠం నుంచి ఆ గజాన్ని కాపాడడానికి ఆయన వెనకాల పరిగెత్తడాన్ని ఇంకొక మధ్యభంలో పెట్టారు పోతన్న గారు. అన్ని మత్తేభాలు చూడండి. ఎందుకని రక్షించాల్సింది ఏంది? మత్తేభా. మత్తేభాన్ని రక్షించాలంటే పద్యం మత్తేభంలోనే ఉండాలి. ఈ ఔచిత్యాన్ని పాటించినటువంటి వాడు పోతన గారు. ఇది కవిత ఔచిత్యం అంటారు. ఇందా నేను చెప్పాను, అమ్మవారిని శిఖరిణీ వృత్తంలో ఎందుకు పెట్టారు శంకరాచార్య వారు సౌందర్యలహరిలో? ఆవిడెవరు? పర్వతరాజపుత్రి. పర్వతాలంటే శిఖరం కాబట్టి శిఖరాలపైన ఉండేటువంటి పార్వతిని కొలవాలంటే ఏ వృత్తం రావాలి? ఉత్పలమాల, చంపకమాల, మాల వేస్తాను రా అంటే ఉత్పలమాల కాదు, శిఖరిణీనే ఉండాలి. శిఖరం పైన ఉండి విహరించేటువంటి తల్లికి శిఖరిణీ పద్యంలో పద్యం చెప్పాలి. ఇది ఔచిత్యం అంటే. ఇట్లా కవులు ఆ సాంప్రదాయాన్ని పాటించి మత్తేభాన్ని కాపాడాలంటే విష్ణుమూర్తి అలా తహతహలాడిపోతున్నాడంటే ఇక్కడ వరుసగా 7 మత్తేభ వృత్తాలతో పద్యం కొట్టేశారు. పరిగెడుతుంది వెనకాల లక్ష్మీదేవి. తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ ప్రాతము. ఆయన వెనకాల సిరి పరిగెడుతుంది, అంటే లక్ష్మీదేవి పరిగెడుతుంది. ఆ లచ్చి వెనకాల మీద పరివారం అంతా పరిగెడుతున్నారు. ఈ విధంగా 7 పద్యాలు మొత్తం అంతా మత్తేభంలో కొట్టేశారు. దాన్ని ఇంకా అద్భుతమైనటువంటి సొగసుగా మనం చెప్పుకుంటే, రక్షించవలసినటువంటి మత్తేభయూధాన్ని రక్షించడం కోసం శ్రీహరి యొక్క మనసులో ఆ విధమైనటువంటి రమ్యమైనటువంటి సమయంలో కూడా శ్రీహరి యొక్క మనసులో మత్తేభమే మెదులుతున్నది. మత్తేభాన్ని రక్షించాలి. మత్తేభుని యొక్క ఆర్తనాదం, ఆ గజేంద్రుడి యొక్క ఆర్తనాదం విన్నాడు. విన్న దగ్గర నుంచి ఆయన యొక్క మనసులో ఏం మెదులుతుంది? మత్తేభం, 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 ఇదే మెదులుతుంది. ఇక్కడ పోతన్న గారు అటువంటి మత్తేభాన్ని రక్షించడానికి వస్తున్న విష్ణుమూర్తిని వర్ణించారు. కాబట్టి ఇటు మత్తేభాన్ని అటు విష్ణుమూర్తిని హృదయంలో నిలుపుకుని పోతన్న గారు
హృదయంలో భావించుకుంటూ రాస్తున్నారు. అంటే మహావిష్ణువుకి మహాకవికి ఇక్కడ ఏమైంది? సాధారణీకరణం ఏర్పడింది. మహావిష్ణువు ఇటు మహాకవి ఇద్దరికి సారూప్యము, సామీప్యము, అంతేకాకుండా సాధారణీకరణం ఏర్పడి ఇద్దరు మత్తేభాల్లో మునిగి తేలుతున్నారు. అక్కడ ఆయన మునిగి తేలుతున్నాడు మత్తేభాన్ని రక్షించడానికి, అన్నింటినీ మర్చిపోయి మత్తేభం కొట్టాడు రక్షించడానికి. ఇక్కడేమైనా మహాకవి మత్తేభాల్లో మునిగి తేడి 7 మత్తేభాలు వరుసగా వేశాడు. అట్లా అడుగడుగునా మత్తేభ వృత్తాంతం అనేటువంటి మనకి స్ఫురిస్తుంది. ఎందుకంటే ఈ మత్తేభాలు పోతన గారు అనుకునే వచ్చాయా, లేకపోతే సహజంగా వచ్చాయా, లేకపోతే ఏమన్నా జరిగిందంటే ఇందాక చెప్పుకున్నాం. పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట. అలా మత్తేభాలు రావాలంటే విష్ణుమూర్తి అనుగ్రహం కావాలంటే విష్ణుమూర్తి అవతారంలో ఉన్నటువంటి రామచంద్రుడు పలికించాడని మొదట్లోనే చెప్పాడు. ఆయన అనుగ్రహం లేకపోతే నేను ఎక్కడ రాస్తాను? అందువలన ఆ మత్తేభాలు ఆ విధంగా. ఈ విధంగా దేవదేవుడైనటువంటి వాసుదేవుణ్ణి ఆపద్బాంధవునిగా, ఆపన్న ప్రసన్నునిగా, భక్తరక్షణ కళా సంరంభునిగా మనకు సాక్షాత్కరింపజేసినటువంటి వాడు సహజ పాండిత్య పోషకుడైనటువంటి పోతనా మహర్షి. అయితే వీళ్ళిద్దరికీ గజేంద్రుడికి మకరానికి పూర్వజన్మలు ఉన్నాయి. వాటిని కొంచెం పరిశీలించుకుని ఒక క్షణం చెప్పుకుని ఇక అధ్యాయం అసలైనటువంటి కథ ప్రారంభిస్తాం. ఈరోజు రేపు 2 రోజులు మనం గజేంద్ర మోక్షణం అనేటువంటి ఈ ఘట్టాన్ని మనం చెప్పుకుంటాం. అయితే ఇంతకు ఈ గజేంద్రుడు పూర్వజన్మలో ఎవరయ్యా అంటే ఇంద్రజుమ్నుడు అనేటువంటి మహారాజు, ద్రవిడ దేశాధీశ్వరుడు. ద్రవిడ దేశం అంటే మనకి ఆంధ్ర, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ పూర్వకాలంలో ఈ దక్షిణ దేశాలన్నీ ద్రవిడ దేశాలుగా చెప్పబడుతున్నాయి. ఈ ద్రవిడ దేశాన్ని పరిపాలించేటువంటి ఒక మహారాజు ఇంద్రజుమ్నుడు అనేటువంటి మహారాజు పరమహరిభక్తుడు, విష్ణు భక్తుడు. ఆయన ఒకానొక సందర్భంలో అగస్త్య మహర్షి ఆయన దగ్గరికి రావడం, వచ్చినటువంటి అగస్త్య మహర్షిని తపోనిష్టలో ఉన్నటువంటి ఆ ఇంద్రజుమ్నుడు పట్టించుకోవడం, దానివల్ల అగస్త్యుడు శాపం పెట్టడం, నీవు గజేంద్రుడిగా జన్మిస్తావు, గజగర్భాన జన్మిస్తావని చెప్పి శాపం పెట్టడం జరిగింది. అటువంటి ఆ గజేంద్రుడిని పట్టుకున్నటువంటి మకరరాజు కూడా ఆయనకు కూడా ఒక పూర్వజన్మ ఉంది. మునుపటి జన్మలో ఊహు అనేటువంటి పేరు కలిగినటువంటి గంధర్వుడు ఆ గంధర్వుడు. ఆ గంధర్వుడు కూడా శాపవశాత్తు దేవల మహర్షి యొక్క శాపవశంగా ముసలిగా పుట్టాడు. ఈ శాపం ఎందుకు కలిగింది అనేటువంటిది నేను మళ్ళీ వృత్తాంతం చివరిలో పునరుద్ఘాటిస్తాను వివరంగా. అయితే ఈ కథను మనకి అందరికీ కొంత తెలిసినటువంటివే. అయితే ఆర్తుల యొక్క మొర ఆలకించగానే ఆపన్న ప్రసన్నుడైనటువంటి భగవంతుడు పరుగున వచ్చి రక్షిస్తాడు అనేటువంటి గజేంద్ర మోక్షణం అనేటువంటిది మనకి వివరంగా తెలియజేస్తుంది. అంతేకాకుండా మహర్షుల యొక్క శాపాల వలన ఒక రాజు గజేంద్రుడిగా జన్మించాడు, ఒక గంధర్వుడు ముసలిగా జన్మించాడు. కాబట్టి పూజ్యాలు అనేటువంటి విషయాలు మనం గనక శ్రద్ధ వహించకపోతే, ఎవరిని పూజించాలి, ఎవరిని పూజించకూడదు, ఏ సమయంలో పూజించాలి, ఎలా పూజించాలి, ఎలా పూజించకూడదు అనేటువంటివన్నీ శ్రద్ధగా మనం పాటించకపోతే కనుక ఇటువంటి కష్టాలు వస్తాయని చెప్పేటువంటి కథాభాగమే ఈ గజేంద్ర మోక్షణం అనేటువంటి సన్నివేశం. ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి. కాబట్టి అలాగే బ్రాహ్మణోత్తములు మహర్షులు వచ్చినప్పుడు వాళ్ళతో ఎలా ఉండాలి, దేవాలయంలో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా తెలిపేటువంటి కథాఘట్టమే ఈ గజేంద్ర మోక్షణం. ఇప్పుడు 8వ స్కందమైనటువంటి ఈ గజేంద్ర మోక్షణాన్ని ప్రారంభిస్తున్నాను. ఇప్పటిదాకా పోతనామాత్యుడి యొక్క కవితా శైలిని పద్యాల రూపంలో వర్ణించాను. ఉదాహరణ 2-3 ఘట్టాలు తీసుకున్నాను. గొప్ప గుణాలతో కూడుకున్నటువంటి మహాత్ములైనటువంటి చక్కటి గుణవంతులైనటువంటి మహర్షులు, తపోనిష్టలైనటువంటి సౌనకాది మహర్షులకు సూత మహర్షి, పౌరాణికుడైనటువంటి సూత మహర్షి, పురాణాలు వర్ణించడంలో దిట్టైనటువంటి సూత మహర్షి వాళ్ళకి ఈ ఆఖ్యానాలన్నీ పురాణాలన్నీ వివరిస్తూ ఉన్నాడు. దాంట్లో సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్తుకి చెప్పినటువంటి ఈ ఘట్టాన్ని సూత మహర్షి సౌనకాది మహర్షులకి వివరిస్తున్నారు. అందులో పరీక్షిత్తు ఏ సందర్భంలో ప్రాయోపవేశం చేసి ఇక నాకు జీవితం అక్కర్లేదు, 7 రోజుల్లో మరణిస్తాను, కాబట్టి 7 రోజుల్లో నేను భగవంతుని చేరే సందర్భం ఉందా, మోక్షానికి ఉపాయం ఉందా అని అడిగితే అప్పుడు సుఖయోగేంద్రుడు అద్భుతమైనటువంటి భాగవత ఘట్టాన్ని అంతా వినిపించాడు. ఆ సందర్భంలో సుఖయోగేంద్రుడిని పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు, మహర్షి స్వయంభవ మనువంశాన్ని గురించి,
ఆ కాలంలో ఉన్నటువంటి జాతి ధర్మాలు కట్టుబాట్లు అన్నీ చక్కగా వివరించావయ్యా, బాగానే ఉంది. ఆ కాలంలో ఉన్నటువంటి దేవతలు, మనుష్యులు, రాక్షసులు, బ్రాహ్మణులు, వాళ్ళ పుట్టుక గురించి అంతా చక్కగా సవివరంగా వివరించావు. అలాగే నా సందేహం ఏంటంటే పరమాత్ముడైనటువంటి విష్ణువు, శ్రీ మహావిష్ణువు ఏ మనుగుల కాలంలో ఏ విధంగా జన్మించాడు, ఏ రూపాలలో జన్మించాడు, ఏ విధంగా జన్మించాడు, ఆ తర్వాత ఎలా ప్రవర్తించాడు, ఎవరిని ఆదుకున్నాడు, ఎవరిని ఉద్ధరించాడు, ఈ వివరాలు చెప్తున్నాను అని చెప్పి సుఖయోగీంద్రుడిని పరీక్షిత్ మహారాజా అడిగాడు. అప్పుడు సుఖయోగీంద్రుడు చెప్పడం ప్రారంభిస్తున్నాడు. మహారాజా, ఈ కల్పంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ కల్పంలో 14 మంది మనువులలో 6 మనువులు సుప్రసిద్ధమైనటువంటి వాళ్ళు ఉన్నారయ్యా, ప్రఖ్యాతమైనటువంటి మనువులు ఉన్నారు. అందులో 4వ మనువు కాలం సంగతి నేను ఇప్పుడు చెప్తాను. ఉత్తముని తమ్ముడైనటువంటి తామసుడు అనేటువంటి వాడు 4వ మనువుగా జన్మించాడు. తామసుడు, అతని కొడుకులు కొంతమంది కేతువు, వృషుడు, నరుడు మొదలైనటువంటి ఖ్యాతి కలిగినటువంటి వాడు. కొంతమంది దేవతలయ్యారు, కొంతమంది మహర్షులయ్యారు, కొంతమంది మానవ జన్మంలో అద్భుతమైనటువంటి కీర్తిని గడించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ సందర్భంలోనే, ఆ మనువు పరిపాలిస్తున్న సందర్భంలోనే జరిగిన ఘట్టమయ్యా ఇది. శ్రీహరి ముసలికి చిక్కినటువంటి గజేంద్రుణ్ణి తన ప్రాణాపాయం నుంచి రక్షించి కాపాడినటువంటి సంఘటన జరిగిందయ్యా అని చెప్పి సుఖయోగీంద్రుల వారు ఆ ప్రస్తావన చేసి ఆపేశారు. ఈ విధంగా చెప్పగా పరీక్షిత్తు మళ్ళీ సుకుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా ఏదో అన్నారు, ముసలి బారిన పడినటువంటి గజేంద్రుణ్ణి శ్రీహరి రక్షించాడన్నారు. ముసలి ఎక్కడ, గజేంద్రం ఎక్కడ? నీరాట వనాటములకు పోరాటం మెట్లు కలిగే, పురుషోత్తమును చే నారాటమెట్లు మానెను, పోరాటవిలోని భద్ర కుంజరమునకు. నీరాటము, వనాటము. అటము అంటే సంచరించడం, నీరాటం అంటే నీటిలో సంచరించేటువంటిది మకరమైతే, వనాటము వనంలో సంచరించేది గజేంద్రం. ఇది అక్కడికి వెళ్ళిందా, ఇది ఇక్కడికి వచ్చిందా, ఏమిటి ఏం జరిగింది? నీరాట వనాటములకు పోరాటం మెట్లు కలిగి, వీటి మధ్యలో పోరాటం ఎలా కలిగింది? పురుషోత్తమును చే నారాట మెట్లు మానెను. ఆ పురుషోత్తముడు వచ్చి వీరిద్దరి యొక్క యుద్ధాన్ని, వీరిద్దరి యొక్క వేదనని ఎలా తీర్చాడు, ఎవరిని కాపాడాడు, ఎవరిని ఉద్ధరించాడు, ఎవరిని సంహరించాడు, ఏ విధంగా సంహరించాడు, తీర్పు సరిగ్గా చెప్పాడా లేదా, ఇవన్నీ కూడా అడుగుతున్నాడు. అక్కడ అడిగేటప్పటికీ ఆ విష్ణు గజేంద్రుని సంకటాన్ని ఏ విధంగా తీర్చాడు, ఈ కథను వివరించాలి, నాకు కుతూహలంగా ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు ఎన్నో అద్భుతమైనటువంటి కథలని, గాథల్ని సరమ్యంగా వర్ణించారు మహర్షి, కాబట్టి దీన్ని కూడా తెలియజేయండి అంటూ ఒక ఉత్తమమైనటువంటి శిష్యుడు, ఒక ఉత్తమమైనటువంటి విద్యార్థి అడిగినట్టుగా కుతూహలంతో అడిగాడు పరీక్షిత్ మహారాజు సుఖయోగీంద్రుడు. అప్పుడు కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భగవంతుని యొక్క ఆలాపన ఎప్పుడైనా జరుగుతుంది అంటే ఇంకా పరిప్రశ్నలు వేస్తూ ఉండాలి సందేహం వస్తే. ఆ గాథలే వినటానికి కుతూహలంగా సమయం వెచ్చించుకోవాలి, సమయం కేటాయించుకోవాలి. పండితులు ఎప్పుడు కూడా పుణ్యాత్ములైనటువంటి విష్ణువు గురించి చెప్పేటువంటి ఆ కథల్ని పెద్దలు సంతోషంగా వింటూ ఉంటారు. ఎందుకంటే మంచి గాథలు, పుణ్యమైనటువంటివి ఇంకేముంటాయండి? మనకి నోరు ఉంది అంటే స్వామిని కీర్తించడానికి, చేతులు ఉన్నాయంటే స్వామిని అర్చించడానికి. కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. మనకి చేతులు ఉన్నాయంటే ఆ కమలాక్షుని అర్చించడానికి, శ్రీనాథుని వర్ణించడానికి జిహ్వ. కంజాక్షునకు కాని కాయంబు కాయమే, పవనగుంభిత చర్మ భస్త్రిగాక. అలా శ్రీరాముణ్ణి, పరమాత్ముణ్ణి కీర్తించినటువంటి దేహం అనవసరం, ఆ శరీరం అనవసరం, ఆ కాయం అనవసరం. చేతులారంగ శివుని పూజింపడేని. చక్కగా శ్రద్ధగా భక్తితో కైమొక్కులు సమర్పిస్తూ పరమేశ్వరుణ్ణి కీర్తించినటువంటి ఆ చేతులు దేనికి, ఆరాధించినటువంటి ఆ చేతులు దేనికి? చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నొడబడేని. కనీసం రోజుకోసారి, వారానికి ఒకసారి మనకి తీరిక ఉన్న సమయాల్లో కనీసం ఆ హరికీర్తి నామస్మరణ చేసుకోవడానికి కూడా కుదరనటువంటి జీవితాలు ఎందుకు ఇంకా జీవితాలు? దయయు సత్యములోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేడు. తల్లుల కడుపు చేడు. తల్లులకి ప్రసవ వేదన తప్ప వాడి వల్ల ఉపయోగం లేదు, భూభారంలో. కాబట్టి మనం పుట్టాము అంటే జన్మ భగవంతుని యొక్క స్మరణలో కొంత సమయాన్ని వెచ్చిస్తూ ఆరాధించుకుంటూ ఉంటారు. అయితే ఇక ప్రారంభిస్తున్నాడు. అడిగాడు కదా పరీక్షిత్ మహారాజు,
ఆ శ్రీహరి ఎలా కాపాడాడు? నీరాటం అనాటములకు పోరాటం మెట్లు కలిగింది. ఎలా కలిగింది అన్నాడు కదా, అడిగాడు కదా, మొదటి నుంచి రావాలి కదా ఎలా జరిగింది, ఆ యుద్ధం ఎలా జరిగింది అనేటువంటిది చెప్పుకుంటూ వస్తున్నాడు. మహానుభావ రాజేంద్ర, పరీక్షిత్ మహారాజా, పాల సముద్రంలో అద్భుతమైనటువంటి పర్వతం, త్రికూట పర్వతం అనేటువంటి అందమైనటువంటి పర్వతం ఉందయ్యా. అది 10,000 ఆమడల పొడవు, అంతే వెడల్పు, అంతే ఎత్తు కలిగి ఉన్నది. త్రికూటము, 3 కూటములు కలిగిన పర్వతం. ఆ 3 కూటాల్లో ఒక పర్వతం బంగారుమయమైనటువంటి సువర్ణమయమైనటువంటి కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. ఇంకో పర్వతం వెండి, రజోగుణంతో అద్భుతమైనటువంటి వెండి గుణములతో, ధాతువులతో, సప్తధాతువులతో వెలిగిపోతూ ఉంటుంది. మూడవది అయహ అంటే ఇనుము, ఇనప పర్వతం. బంగారు, వెండి, ఇనుము వీటితో నిండినటువంటి అద్భుతమైనటువంటి శిఖరాలతో 3 కూటములుగా త్రికూట పర్వతం అనేటువంటిది ఉన్నది అక్కడ. ఆ కొండ పక్కనలో, ఆ శిఖరాలలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి రత్నాలు, రత్నధాతువుల వలన దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఆ పర్వతం. దాని చుట్టుపక్కలే మొత్తం ఆ పర్వతానికి చుట్టుపక్కల ఉండేటువంటి మహావృక్షాలు, వనాలు, ఉపవనాలు, అద్భుతమైనటువంటి పొదరిళ్ళు, లతలు, పుష్పాలు. అంతేకాకుండా ఆ పర్వతాల నుంచి ప్రవహించేటువంటి ప్రవాహాలు మొదలైనటువంటి సెలయేర్లు, అద్భుతమైనటువంటి సరోవరాలు మొదలైనటువంటివన్నీ ఆ త్రికూట పర్వతం అనేటువంటి ప్రదేశంలో ఉన్నాయ్యా అంటూ అద్భుతంగా వర్ణించారు ఆ పర్వతాన్ని. ఇక్కడ పోతన గారు త్రికూట పర్వతం అనేటువంటిది చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ అక్కడక్కడ సమయానుకూలంగా నేను ఆపి దాంట్లో ఉన్న అంతరార్థాలు కూడా ఇక్కడే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, చివరిలో చెప్పకండి. ఎందుకంటే మళ్ళీ ఈ పాయింట్ మళ్ళీ మీకు గుర్తుండవచ్చు, మనం సమయానుకూలంగా చెప్పుకోలేకపోవచ్చు. ఇక్కడ త్రికూటము అంటే ఏమిటంటే, ఇందాక పాల సముద్రం అనేది చెప్పారు. పాల సముద్రము అనేటువంటిది ఎందుకు తీసుకున్నారు? ఎన్నో సముద్రాలు ఉన్నాయి, పాల సముద్రం ఎందుకు తీసుకున్నారంటే, పాల సముద్రం అనేటువంటిది సహజ బ్రహ్మానంద స్థితి యొక్క పరబ్రహ్మకి సంకేతం. అది ఎప్పుడు పాల సముద్రం అంటేనే పరబ్రహ్మ స్వరూపానికి సంకేతం. అలాగే యోజనోన్నతమైనటువంటి పర్వతం, ఒక యోజనం కంటే అంటే దాదాపు 14 కిలోమీటర్లు ఉన్నటువంటి పర్వతం, అంతే ఎత్తు, అంతే వెడల్పు, అంతే వైశాల్యం ఉన్నటువంటి పర్వతం అది. అంత ఎత్తుగా ఉన్నటువంటి పర్వతానికి సంకేతం అంటే అనంతమైనటువంటి స్వరూపం అని అర్థం. అక్కడ అనంత స్వరూపం కలిగినటువంటి ఎత్తు, పొడుగు, వెడల్పు మొదలైనటువంటి వాటితో కూర్చబడినటువంటి పరబ్రహ్మమునందు, ఆ పరబ్రహ్మం ఎట్లా ఉంది అంటే అనంతమైనది అని చెప్పడానికి సంకేతం మన వాడు సహస్రము, లేకపోతే 10 సహస్రము, 1,00,000, కోటి అనేటువంటి పదాలు వాడుతూ ఉంటారు సంస్కృతంలో. అయితే ఈ 3, ఒకటి బంగారం అన్నారు, ఒకటి వెండి అన్నారు, ఇంకోటి ఇనుము అన్నారు. ఏమిటి దీని సంకేతం? మరి హిమాలయాల పర్వతాలు వర్ణించేటప్పుడు ఇట్లా వర్ణించడం ఎప్పుడు కూడా ఈ పర్వతాలు అంటే పోతన గారు కావాలని వాడారు దాంట్లో. ఈ 3 కూడా త్రిగుణాలకి సంకేతం. అక్కడ ఒకటి సత్వగుణం, ఇంకోటి రజోగుణం, ఇంకోటి తమో గుణానికి ప్రతీక. బంగారం అనేటువంటిది అక్కడ రజోగుణానికి ప్రతీక బంగారం. బంగారం స్వర్ణమయమైనటువంటి రజోగుణం అయితే, ఈ ఇనుము అనేటువంటిది అయస్సారం అనేటువంటిది తమో గుణానికి ప్రతీక. తెల్లగా ఉండేటువంటి ఆ వెండి సత్వగుణానికి ప్రతీక. ఆ ధాతువు, ఆ లోహము, ఆ వర్ణము కూడా ఈ త్రిగుణానికి ప్రతీకలు. అట్లాంటి త్రిగుణాలతో కూడుకున్నటువంటి పర్వతానికి త్రిగుణం అనేటువంటి శబ్దాన్ని వాడారు అక్కడ పోతన గారు. ఆ త్రిగుణాల ప్రతిబింబాలైనటువంటి దేవతలు కూడా ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటారు. అంటే ఆ త్రికూట పర్వతం మీద వసించేటువంటి దేవతలు కూడా ఎవరంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. వీళ్ళు ముగ్గురు కూడా ఆ శృంగాలని త్రికూట పర్వతంగా చేసుకుని అధిష్టాన దేవతలుగా ఉంటున్నారు. ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ వర్ణాలు కూడా దానికి సంబంధించినటువంటివి అక్కడ పెట్టారు. అయితే ఆ త్రికూట పర్వతం చుట్టూతా అనేకమైనటువంటి మహావృక్షాలు, లతలు అనేటువంటివి ఉన్నాయన్నారు. ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ చర్యలు అనేటువంటివి సంసారం అనేటువంటి మహావృక్షాలు. అవన్నీ కూడా ఆ సంసారం అనేటువంటి మహావృక్షాలు, అనేకమైనటువంటి లతలు ఉన్నాయి, పొదరిళ్ళు ఉన్నాయి. ఆ లతలు ఏంటో కాదు, మన యొక్క తృష్ణ, ఆశ అనేటువంటి లతలు అక్కడ త్రికూట పర్వతం మీద ఉన్నాయి. అనేకమైనటువంటి పొదరిళ్ళు, లతలన్నీ ఆశలతో, మన యొక్క కోరికలు అనేటువంటి లతలు అక్కడ లతాపాశాలతో ఉన్నాయి. అనేకమైనటువంటి సెలయేళ్లు ప్రవహిస్తున్నాయి అక్కడ. ఆ సెలయేళ్లు ఏమిటంటే వాసనలు అనేటువంటి విషయ వాంఛలు, విషయ సుఖాలు అనేటువంటి వాసనలతో ప్రవహించేటువంటి నదీ జలాలవన్నీ కూడా.
అట్లాంటి త్రికూట పర్వతం, త్రిగుణాత్మకమైనటువంటి త్రికూట పర్వతం, ఆ పాల సముద్రంలో ఉన్నటువంటి త్రికూట పర్వతమే మన శరీరము అని చెప్పడం దీంట్లో ఉన్న అంతరార్థం. అది ఏమిటో కాదు, అది మన శరీరమే. మన శరీరంలో త్రిగుణాలు ఉంటాయి, అవి ఒక్కొక్కసారి బయటకు వస్తూ ఉంటాయి. మన శరీరంలోనే పాల సముద్రం ఉంది, అంటే పరబ్రహ్మని చూసుకునేటువంటి శక్తి మనకి ఉంది. అది ఎలాగో ఇప్పుడు ఈ గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ఎలా సాధన చేశాడు, ముసలి ఎలా సాధన చేసిందో ముందు ముందు చెప్పుకుంటాం మనం ఈ శరీరంలో వచ్చే. ఇట్లా ఆధ్యాత్మిక దృష్టిలో వెళ్ళాలి. అలాగే ఆ కొండ యొక్క పరిసరాలు, ఆ కొండ యొక్క ఎంత అద్భుతమైనటువంటి శిఖరాలు, అవన్నీ కూడా శుభాలకి ఆలవాలమైనటువంటి అవన్నీ కూడా. అందులో అనేకమైనటువంటి జంతువులు. పోతన గారు ఆ పర్వతాలలో ఉన్నటువంటి వృక్షాలు ఎటువంటి వృక్షాలు అనేటువంటివంతా ఒక లిస్ట్ ఇస్తాడండి, ఒక వచనంగా ఇచ్చాడు. ఆ వచనం మనకి అధునాతమైనటువంటి కాలంలో వృక్షశాస్త్రానికి సంబంధించి బోటనే అంట. ఆ వృక్షశాస్త్రానికి సంబంధించినటువంటి శాస్త్రం ఏదైతే ఉందో దాంట్లో సంబంధించిన వృక్షాల యొక్క అన్ని రకాల పేర్లు వర్ణించేశాడు ఒకే ఒక్క వచనంలో. లోధ్ర లవలే లవంగ పల్లవ చుపూత చూత అనేటువంటి మొత్తం ఒక 20 పంక్తులు ఉండేటువంటి గద్యంలో అన్ని వృక్షాల పేర్లు వచ్చేసారు. ఆ తర్వాత అనేకమైనటువంటి జంతువులు ఉన్నాయి, మదపుటేనుగులు ఉన్నాయి, గురుకోతులు ఉన్నాయి, గండభేరుండాలు ఉన్నాయి, ఖడ్గమృగాలు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, శరభాలు ఉన్నాయి, పులులు ఉన్నాయి, కుందేళ్ళు, చెమరీ మృగాలు మొదలైనటువంటి ముండ్ల పందులు, ఎలుగుబంట్లు మొదలైనటువంటి జింకలు, తోడేళ్ళు, లేని జంతువు లేదు. అన్ని జంతు సమూహాలు ఉన్నాయి అక్కడ, జంతువుల సమూహాలు. పైగా ఉన్నవి ఉంటాయా, వాటిలో అవి పోట్లాడుకోవడం, పెద్ద జంతువు చిన్న జంతువుని తినడం, ఈ విధమైనటువంటివన్నీ సామాన్యమైనటువంటి. అయితే ఇన్ని రకాల జంతువుని చెప్పడంలో ఉన్న అంతరార్థం కూడా ఒక్క విషయం చెప్పుకోవచ్చు. అంతరార్థం రహస్యం అంటే అరణ్యం అనేది చెప్పారు. ఏమిటి అరణ్యం అంటే కాసారం, అది సంసారం అనేటువంటి కాసారం. అది ఆ సంసారం అనేటువంటి అరణ్యంలో అనురాగము, ఆత్మీయత అనేటువంటి అద్భుతమైనటువంటి పల్లవాలు చిగురిస్తూ ఉన్నాయి. మనం సంసారంలో మన బంధుత్వాలు, బాంధవాలు ఏవైతే ఉంటాయో, కొడుకుల మీద ప్రీతి, పిల్లల మీద మమకారము, తల్లిదండ్రుల మీద, బంధువుల మీద ఉండేటువంటి అనురాగాలు, ఆత్మీయతలు అనేటువంటివి పల్లవాలుగా చెప్పారు అక్కడ. అలాగే విషయములు అనేటువంటి పుష్పాలు మొదలైనటువంటివన్నీ ఆ వృక్షాలతో శోభాయుక్తమై అద్భుతంగా ఉంది. ఆ వనప్రదేశం అంతా ఎలా ఉందంటే మోహాన్ని మైమరిపించేట్టుగా ఉన్నాయి. సంసారం ఎలా ఉంటుందంటే ఈ విధమైనటువంటి కోరికలు అనేటువంటి పల్లవాలతో, విషయవాంఛలు అనేటువంటి పుష్పాలతో రసరమ్యంగా ఉంటుంది. మనకి పుష్పాలు ఫలాలు చూడంగానే ఎంత బాగున్నాయో అని ఎలా అయితే అనిపిస్తుందో, ఈ దేహానికి ఆ సంసారం అనేటువంటి వృక్షంలో ఆత్మీయతలు అనేటువంటి ఆ విధంగా ఎంత బాగుందో నా జీవితం అనుకునేట్టుగా ఉంటుంది ఈ కాసారం అనేటువంటి. అటువంటి వనంలో ఈ జంతువులన్నీ ఉంటాయి. అయితే దీంట్లో ఫలములు అనేటువంటివి ఏమిటి? ఆ వృక్షాలకి కాసినటువంటి ఫలములు అనేటువంటి అనేక జన్మల నుండి వస్తున్నటువంటి కర్మ వాసనల చేత జన్మించే ప్రారబ్ధ అనుభవాలైనటువంటి దుఃఖము మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో అవి ఫలాల కింద ఉంటాయి. మనం అనుభవించిన పూర్వకర్మ యొక్క ఫలాలంటాం. మనం ఏమిటి ఇలా ఉంది అంటే పూర్వకర్మ ఫలం, అది ఫలం అంటే అటువంటి ఫలాలు ఉన్నాయి అక్కడ. అలాగే అందులో పక్షులు, అనేకమైనటువంటి ప్రాణులు, అవన్నీ కూడా అనేకమైనటువంటి సరోవరాలు. ఇక్కడ సరోవరం అనేటువంటిది మనం తీసుకోవాల్సింది మానస సరోవరం అని తీసుకోవాలి. కేవలం సరోవరం అంటే ఉట్టినే నీటితో నిండిన సరోవరం కాదు, మానస సరోవరం అనేటువంటి సరోవరం. పద్మాలు అంటే ఏం పద్మాలు అక్కడ అంటే హృదయ పద్మాలు, హృదయ కమలాలు వికసించేటువంటి పద్మాలు అని ఆ సరోవరంలో ఉన్నటువంటి పద్మాలని. ఆ పద్మాలకి, ఆ హృదయ కమలంలో ఆ పద్మానికి, ఆ పద్మం లోపల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మకరందాన్ని ఆస్వాదించడానికి వస్తున్నటువంటి తుమ్మెదల యొక్క సమూహాలు అవన్నీ కూడా సంచరిస్తూ ఉంటే ఆ తుమ్మెదలు అంటే ఏమీ లేదు, మన కోరికలే. మన కోరికలు ఆ అద్భుతమైనటువంటి పద్మాలు, హృదయ పద్మాల వైపు తిరుగుతూ ఉంటాయి, మనసు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ మనసు ఆ కోరిక చెప్పినట్టు వింటూ ఆ ఇంద్రియాలకు లోనైపోతూ ఉంటుంది. అదే సరోవరంలో, ఆ మానస సరోవరంలోనే అద్భుతమైనటువంటి కలహంసలు ఉన్నాయి, చెకోర పక్షులు తిరుగుతున్నాయి. ఇవన్నీ కూడా వర్ణించారు అక్కడ పోతన గారు. ఇక్కడ నభోంతరాళ కలహంసలు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే, హంస యొక్క లక్షణం మీ అందరికీ తెలిసింది. పాలని నీళ్ళని వేరు చేసేటువంటి స్వభావం కలిగినటువంటి అద్భుతమైన పక్షిరాజు ఈ పరమహంస సంకేతం. అంటే యోగ సాధకులైనటువంటి పరమహంసలు ఎవరైతే ఉంటారో ఆ పరమహంస సాధకులకి సంకేతంగా ఈ హంసల్ని మనం తీసుకోవాలి. అంటే నామరూపాత్మకమైనటువంటి
మాయాకల్పితమైనటువంటి జగత్ అనేటువంటి నీరుని సపరేట్ చేసి నీరుని విభజించేస్తున్నారు. ఆ నీరు ఏమిటి అంటే మాయాకల్పితమైనటువంటి జగత్. మరి ఏం తీసుకోవాలి? పాలని మాత్రమే గ్రహించాలి. మనం కూడా అంతే. సంసారంలో ఏం వదిలిపెట్టాలంటే ఇది మాయా, ఇది అసత్యము, కాబట్టి దీన్ని పక్కన పెట్టేయాలి, ఇది నీరు లాంటిది అని హంసలాగా ఆలోచించి పక్కన పెట్టేయాలి. మరేం గ్రహించాలి? పాలని గ్రహించాలి. అంటే సచ్చిదానంద బ్రహ్మరూపమైనటువంటి ఆ పరబ్రహ్మ అనేటువంటి పాలని మనం తీసుకోవాలి హంసలాగా. ఇది పరమహంస యోగులు చేసేటువంటి యోగ సాధన ప్రక్రియలో భాగం. ఆ విధమైనటువంటి అద్భుతమైనటువంటి పరమహంసలు ఆ సరోవరాల్లో విహరిస్తూ ఉన్నారు. ఇంకా అరణ్యంలో భిన్నమైనటువంటి జంతువులు కూడా ఉన్నాయి. జంతువు అంటేనే దాని యొక్క సహజమైనటువంటి శైలిని బట్టి మనం చెప్పవచ్చు జంతువు ఎలా ఉంది. జంతువు యొక్క స్వభావం క్రోధం అనేటువంటి పెద్ద పులి ఉంది అక్కడ ఆ అరణ్యంలో. పెద్ద పులికి సంకేతం కోపం. ఆ క్రోధం అనేటువంటి పెద్ద పులి. శరభం అనేటువంటి లోభం అనేటువంటి శరభాలు ఉన్నాయి. శరభము అంటే సింహాన్ని పులుల్ని కూడా సంహరించే పెద్ద జంతువు అది. ఆ శరభానికి గుర్తు ఏమిటంటే లోభం. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్య అనేటువంటి జంతువులు సంచరిస్తున్నాయి ఆ వనంలో. అలాంటి క్రోధం అనేటువంటి పెద్ద పులి, లోభం అనేటువంటి శరభము, అలాగే మోహం అనేటువంటి పంచాన్నము అంటే శివన్ పంచాన్నం, కామం అనేటువంటి భల్లూకము, మదం అనేటువంటి జంబూకము, మత్సరం అనేటువంటి కోక అంటే తోడే. అలాగే ఇవన్నీ కూడా ఈ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేటువంటి జంతువులు దేన్ని హరిస్తున్నాయంటే మన లోపల ఉండేటువంటి ఒక లేడీని హరిస్తున్నాయట. ఏమిటా లేడీ అంటే చిత్తము, మనస్సు అనేటువంటి లేడీని హరిస్తున్నాయట ఈ జంతువులన్నీ కలిసి. ఇదేమన్నా సాధుజీవి పాపం. మనస్సు సాధుజీవి ఎటు పోతుంటే అటు పరిగెడుతుంది. పట్టుకుందామా? ఈ జంతువులు ఉంటాయి పక్కన విషయసుఖ కామక్రోధ లోభాలు అనేటువంటి జంతువులు మనం పట్టు పీడిస్తూ ఉంటాయి. ఎప్పుడు ఆ లేడి దొరుకుతుందా, భక్షించేద్దాము, స్వాహా చేసేద్దామని ఆ జింక పట్టుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాయి. మనం దాని వల్ల పడిపోతూ ఉంటాం లేడిలాగా. అంటే మనస్సు చిత్తము అనేటువంటి లేడికి సంకేతంగా చెప్పారు. అట్లాంటి త్రికూట పర్వతాన్ని వర్ణించారు పోతన గారు. అంతేగాని సాధారణమైనటువంటి పర్వతము, చెట్లు, చేమలు, సరోవరాలు కానే కాదు. ఇక ఆత్మదృష్టి లేక ప్రాపంచికమైనటువంటి దృష్టి కలిగి ఉన్నటువంటి సంసారం అనేటువంటి కాసారంలో ఇక గజేంద్రుడు సంచరిస్తున్నాడు. ఇక అటువంటి త్రికూట పర్వతంలో అలాంటి వనాలలో ఇక మన గజేంద్రుడు రావాలి. ఇప్పుడు కథలోకి వస్తున్నాం. గజేంద్ర మోక్షణం అనే దాంట్లో గజం దగ్గరికి వచ్చాము. కవి పరిచయం అయిపోయింది. ఇప్పుడు గజం దగ్గరికి వచ్చాము. అసలు ఆ టైటిల్లో గజం దగ్గరికి వచ్చాం. ఏమిటి గజం? గజం అంటే ఏమిటి? గజానికి ఉన్నటువంటి అర్థము నిర్వచనం ఏమిటి అంటే, గజానికి అర్థం సంస్కృతంలో చెప్పాలంటే ఆత్మశక్తి నజానాతి నిరంతర లోలాయమాన స్వరూప గజ. ఆత్మశక్తి నజానాతి ఇది గజ. ఇంద్రియ నిగ్రహాతీత అల్పసత్వ ఇది గజ. ఇది నిర్వచనం సంస్కృతంలో గజానికి ఉన్న నిర్వచనం. గజం అంటే చూడగానే భారీకాయ కదా, అబ్బో ఏను కనుకున్నాం, అబ్బే ఏం లేదు, దుస్య అంత ఏమి లేదు. అంటే దాని శక్తి దానికి తెలియదు, అంత ఆకారం మాత్రం ఉంది. అంటే విగ్రహం పుష్టి ఏమీ లేదు. కాబట్టి అక్కడ ఏమాత్రము దాని శక్తి దానికి తెలియనటువంటిది. కాబట్టి ఆత్మశక్తి నజానాది, దాని శక్తి ఏమిటో, దాని బలం ఏమిటో దానికి తెలియనటువంటిది. నిరంతర లోలాయమాన స్వరూప. లోలాయమానం అంటే ముందా వెనక చేద్దామా ఇచ్చేద్దామా ఏమీ లేదు, ఒక నిర్ణయం లేదు, ఒక ఆలోచన లేదు, ఏది పట్టేది. ఇంద్రియ నిగ్రహాతీత, ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేదు పక్కన. అల్పసత్వ, సత్వం అంటే బలం, అల్పసత్వ అంటే మందకొడిదనం, మందగమనం, చేద్దాంలే మెల్లగా. ఇది దాని యొక్క స్వభావం. ఇది సహజమైనటువంటి గజానికి ఉన్నటువంటి నిర్వచనాలు. బలమేమిటో తెలియదు. పోనీ శౌచం ఏమన్నా ఉందా, శుభ్రత పరిశుభ్రత ఏమైనా ఉందా, శుభ్రంగా పొలంలో స్నానం చేస్తుంది, బయటకు వచ్చి మళ్ళీ మట్టిని పైన వేసుకుంటుంది. శౌచం లేదు, శుచి లేదు పక్కన. పోనీ ఆహారం చూద్దామా, కాస్త ఏమన్నా అల్పంగా తీసుకుంటుందా? అధికమైనటువంటి ఆహారం, అల్పాహారం ఆరోగ్యానికి శ్రేయస్కరం. అధిక ఆహారం, ఆ అధిక ఆహారం తీసుకోవడం వల్ల ఈ భారీ శరీరం వల్ల ఇంకోటి స్పెషల్గా యాడ్ అవుతుంది. ఏమిటంటే నిద్ర, అతి నిద్ర. ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ఈ గజం అనేటువంటి నిర్వచనంలో ఉన్న అంతరార్థం అది. జగం గురించి తెలియనటువంటిది ఏదైతే ఉందో అది గజం.
ఏమిటైతే ఈ జగత్ ఏదైతే ఉందో ఈ జగం గురించి పట్టించుకోదు, ఈ జగం గురించి ఏమీ తెలియదు, జగత్తు గురించి ఏదైతే తెలియకుండా సాగుతూ ఉంటుందో అటువంటి దాన్ని గజం అన్నారు మనం. అలాంటి గజాలు మనలో కూడా కొంతమంది బయట తిరుగుతున్న గజాలు చాలామంది మన ఊళ్ళలో చూస్తూనే ఉంటాం మానవ రూపంలో. వాడికి మన ఇరుగు పొరుగు అక్కర్లేదు, మన ఊరి యొక్క బాగోగులు అక్కర్లేదు, దేశం యొక్క బాగోగులు అక్కర్లేదు, ఏమీ చింతించడు, వాడి స్వార్థం అంతే. ఇట్లాంటి గజాలు కొన్ని తిరుగుతూనే ఉంటాయి బయట. అయితే ఆ అడవిలో ఉన్నటువంటి కొన్ని ఏనుగులు అద్భుతమైనటువంటి ఇటువంటి సౌష్ఠవమైనటువంటి ఆకారంతో తిరుగుతూ ఉంటే అటువంటి భయంకరమైనటువంటి ఏనుగుల వైపు కన్నెత్తి కూడా చూడటానికి తమకి శక్తి లేక మిగిలినటువంటి మృగాలన్నీ కూడా భయపడిపోతూ ఉంటాయి. మిగిలిన మృగాలు ఎక్కడ, కింద భూమిని మోస్తున్నటువంటి దిగ్గజాలు సైతం గతగదా వణుకుతున్నాయి ఈ ఏనుగులను చూసి. కింద ఉన్నటువంటి దిగ్గజాలు ఉంటాయి, భూమి మోసేటువంటి దిగ్గజాలు 8 భాగాల్లో 8 కార్నర్స్లో 8 దిగ్గజాలు ఉంటాయి. ఆ దిగ్గజాలు సైతం కూడా ఆ దిగ్గజాలు కూడా మించిపోయేటువంటి ఆకారము బలము కలిగినటువంటిగా వర్ణించారు అక్కడ. ఎట్లా ఉన్నాయంటే అవి కొండ గుహల్లో ఉన్నాయి. ఆ కొండ గుహల్లోంచి బయటకు వస్తూ ఉంటాయి సాయంత్రం కూడా. ఆ కొండ గుహల నుంచి తిరిగాడటానికి బయట తేరుతూ ఉంటాయి, చల్లారుతూ ఉంటాయి, ఆకలిగా ఉంటాయి, దప్పికగా ఉంటాయి. అట్లాంటి ఆ ఏనుగులు దాహం వేసి నీళ్ల మడుగుల్లో దిగాలనుకున్నాయి. ఒకసారి అక్కడ వర్ణించారు పోతన గారు, గున్న ఏనుగుల యొక్క బలం ఎలా ఉంది అనేది వర్ణించారు. పిల్ల ఏనుగుల యొక్క బలం ఎలా ఉంది అనేది ఒక అద్భుతమైన శ్లోకంలో వర్ణించారు. తలగవు కొండలకైనను మలగవు సింగములకైనను మార్కును కడిమిం కలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి నేనుగు గున్నలు. ఏనుగు గున్నలు, గున్న ఏనుగు అంటే తెలుసు మీకు, పిల్ల ఏనుగు. పిల్ల ఏనుగుల బలం ఎలా ఉంది అనేది పోతన గారు వర్ణిస్తున్నారు. తలగవు కొండలకైనను, ఒక పెద్ద కొండలు అడ్డొస్తే కొండ ఎంత అని చెప్పి కొండని గుద్దుకుని వెళ్ళిపోయేటువంటి ఏనుగుట పిల్ల ఏనుగు. అంటే పిల్ల ఏనుగులే గున్న ఏనుగులే ఈ విధంగా ఉంటే అసలైనటువంటి మదించినటువంటి ఏనుగుల స్థాయి ఎలా ఉంటుందో మనం ఒక అంచనాకి రావడానికి ఇవి వర్ణించారు. తలగవు కొండలకైనను మలగవు సింగములకైనను. సింహం అడ్డొచ్చినా సరే సింహం బెదిరిపోయి పారిపోయి వెళ్ళాల్సిందే తప్ప ఇది పక్క నుంచి వెళ్ళదు. ఒక చెట్టు మహావృక్షం ఉందంటే ఆ మహావృక్షాన్ని ఢీకొని పక్క నుంచి వెళ్ళడం అనేది జీవితంలో లేదు. దాన్ని కొట్టి ఆ చెట్టును పడేసైనా వెళ్ళాలి, కొండని ఢీకొట్టైనా వెళ్ళాలి, సింహాన్ని చంపైనా వెళ్ళాల్సిందే. దాని మార్గం దానికి. చివరికి మార్గం పడిమింగలగవు పిడుగులకైనను. పిడుగుపాట్లు పడితే ఉలిక్కి పడి మనం అర్జున బల్గున ఆతగిరి అనుకుంటాం. ఇవి అసలు ఏమి చెల్లించడం పిడుగా అంతే. ఈ విధంగా గున్న ఏనుగుల యొక్క స్థాయిని వర్ణించాడు అక్కడ పోతన గారు. గున్న ఏనుగులు ఎక్కువ బల సంపదతో ఆ ఎదిరించేటువంటి శక్తి, కొండల్ని ఢీకొనేటువంటి శక్తి, సింహాన్ని ఎదిరించేటువంటి శక్తిని, పిడుగులను కూడా లెక్క చేయనటువంటి శక్తిని అద్భుతంగా వర్ణించారు. దీంట్లో ఒక రహస్యార్థం ఉందండి. దీంట్లోంచి మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, కొండంత కష్టాలు వచ్చినా సరే ధైర్యంగా నిలబడాలి. అందువల్ల కొండలు పెట్టాడు అక్కడ. ఏది పిల్లలకి మనం చెప్పాల్సిన పద్యం ఇది. మరి నాయన ఇదో పిల్ల ఏనుగు చూడు ఎలా ఉందో అని చెప్పి పిల్లలకి నేర్పించవలసినటువంటి పద్యం ఇది. మనకి ఉండాలి, పిల్లలకి నేర్పించాలి. కొండంత కష్టాలు వచ్చినా సరే మనం ఎంత ధైర్యంగా నిలబడాలి, ధైర్యం అనేటువంటి విడవకుండా ఉండడం. అలాగే కామాదులు మొదలైనటువంటివి ఏవైతే అరిషట్వర్గం ఉందో దాన్ని జయించడానికి ఎలా నిలబడాలంటే సింహంలా నిలబడాలి. సింహం లాగా మనం దేనికోసం నిలబడాలంటే మనకున్నటువంటి అరిషట్వర్గం అనేటువంటి భయంకరమైనటువంటి ఆ శత్రువుని జయించాలంటే సింహంలా నిలబడాలి అని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఒక్కోసారి పెద్ద పెద్ద ఆపదలు నెత్తి మీద పడుతూ ఉంటాయి, అనుకోని కష్టాలు పిడుగుల్లాగా నిలబడతాయి. అట్లాంటి పిడుగుల్లాగా పడేటువంటి ఆపదల్ని కష్టాలని కూడా తట్టుకుని నిలబడేటువంటి విధంగా ఈ పద్యాన్ని ఓ పక్కన కొండలు, సింహాలు, పిడుగులు అని పెట్టి పిల్లలు కూడా ఆ పిల్ల ఏనుగులు కూడా వీటిని తట్టుకుని నిలబడుతున్నాయి. ఇంకా ఈ ఏనుగుల పరిస్థితి ఇంకేం చెప్పమంటారండి అన్నాడు. ఇది పోతన గారి యొక్క రచనా విధానం, గజేంద్ర మోక్షం. ఆ గజాలు వస్తుంటే, ఆ గుహాల్లోంచి బయటకు వస్తుంటే ఒక్కోసారి ఎలా ఉందో అద్భుతంగా పోతన గారు చెప్తూ ఉంటాడు. అంటే గుహల్లోంచి వస్తున్నటువంటి ఏనుగులు ఒక్కసారిగా ఆహారం కోసమో అలా తిరగడానికి విహారం కోసమో వస్తుంటే నల్లగా లక్షలాది ఏనుగులు చీకటి మొత్తం చీకటి మార్గంలో అలా గుహలోంచి వస్తుంటే ఎలా ఉంటుందో, ఎప్పుడు కూడా సూర్యుడు ఉదయిస్తూ ఉంటే చీకటి గుహల్లో దాక్కుంటూ ఉంటుంది ఎప్పుడు కూడా.
సూర్యుడు ఉన్నప్పుడు చీకటి ఉండదు. సూర్యుడు అస్తమిస్తూ ఉంటే గుహల్లో ఉన్న చీకటి అంతా బయటకు వచ్చి అమ్మయ్య సూర్యుడు వెళ్ళిపోయాడు, ఇక నేను వస్తానని చెప్పి మొత్తం చీకటి అంతా ఆవహిస్తూ ఉంటుంది. సాయంత్రం వేళ అయ్యేటప్పటికి చీకటి ఆవహిస్తుంది. మరి పొగల ఏమైందయ్యా ఈ చీకటి? గుహల్లో దాపుతుంది, ఎందుకంటే సూర్యుడు వచ్చాడు. అట్లా సూర్యాస్తమయ వేళకి గుహలలో ఉన్నటువంటి చీకటి అంతా బయటకు వస్తే ఎలా ఉంటుందో, ఏనుగుల సమూహాలు, లక్షలాది ఏనుగులు నల్లగా చీకటిలాగా ఉన్నాయి. అలా ఉన్నాయా లోపల గుహల్లో ఉన్న చీకటి అంతా ఒకసారి బయటకు వచ్చిందా, పగల చీకటి అయిందా అన్నట్టుగా ఉందన్నట్టుగా వర్ణిస్తాడు అద్భుతంగా పోతన గారు. ఎంత రసరమ్యంగా ఉంటుంది కవి హృదయం అక్కడ. ఈ గజాలు వస్తుంటే భయపడి భీతిల్లి వణికిపోయేటువంటి వన్యమృగాలన్నీ ఇన్ని రకాలు, ఆ మదపడి ఏనుగులు భయంకరమైనటువంటి క్రీడలతో విహరిస్తూ వస్తుంటాయి. వాటికి గాలి సోకిన వెంటనే భయపడినటువంటి పులులన్నీ కూడా పొదల్లో దూరిపోతున్నాయి, ఎలుగుబంట్లు గుహల్లో దూరుతున్నాయి, అడవి పందులు మొదలైనటువంటి గోతుల్లో దూరుతున్నాయి ఒక పక్కన, జింకలు దిక్కులకి పరిగెడుతున్నాయి ఒక పక్కన, అడవి దున్నలు మడుగుల్లో పోతున్నాయి, అలాగే కోతులు బండలపైకి చెట్లపైకి ఎగురుతున్నాయి ఒక పక్కన, పాములు పుట్టల్లో దూరిపోతున్నాయి ఒక పక్కన. ఈ విధంగా ఎవరికి ఏది బలమో అక్కడికి ఆ ప్రాంతానికి వీటి నుంచి తప్పించుకోవడానికి మొత్తం పక్షులు, పశువులు మొదలైనటువంటివన్నీ పరిగెడుతున్నాయి ఒక పక్కన. అట్లా మదించినటువంటి ఏనుగులు వస్తుంటే ఈ మదించినటువంటి ఏనుగుల యొక్క మదజలాన్ని స్రవించడానికి, ఆనందించడానికి తుమ్మెదలు గుంపులుగా వస్తున్నాయి కదా. దాదాపుగా మదించినటువంటి ఏనుగు అంటే ఇంత పిల్ల ఏనుగులు చెప్పుకున్నాం, ఉన్న ఏనుగు. మదించినటువంటి ఏనుగంటే 60 సంవత్సరాల ప్రాయం ఏనుగుకి వచ్చింది అంటే మంచి యవ్వనంలో ఉన్నట్టు లెక్క. 60 ఏళ్ళకి ఆ 60 ఏళ్ల ఏనుగుకి నవరంధ్రాల నుంచి స్రవించేటువంటి మదజలం ఏదైతే ఉంటుందో ఆ మదజలం అనేటువంటి తేనె లాగా ఉంటుంది, తేనె కాదు. ఆ మధుపాన్ని, ఆ మధుప అంటే తుమ్మెద, మధువుని పానం చేసేది మధుపము, మధువుని త్రాగేది మధుపము, తుమ్మెద. ఈ మధువులాగా ఉండేటువంటి ఈ గజం యొక్క మదజలాన్ని స్రవించడానికి అనేకమైనటువంటి తుమ్మెదలన్నీ కూడా ఆకర్షించబడుతూ ఉంటాయి, వేడుకగా ఆస్వాదిస్తూ ఉంటాయి. అయితే ఆ తుమ్మెదలో జుమ్మని రొదలు చేస్తూ పని చేస్తూ ఓ పక్కన తుమ్మెద అంటేనే భ్రమరము, షట్పదము అని రకరకాల పేర్లు ఉంటాయి. మధుపము, భ్రమరము, షట్పదము. షట్పదము అంటే షట్ పాదములు కలిగినది షట్పదము, 6 పాదములు కలిగినది షట్పదము. తుమ్మెద ఇటు 3 అటు 3 ఉంటాయి, 6 పాదములు షట్పదం. వ్యాసుడు కూడా భాగవతంలో దశమ స్కందంలో అద్భుతమైనటువంటి ఈ భ్రమరానికి ఒక విశేషమైనటువంటి అధ్యాయం పెట్టాడు. భ్రమరం అనే పేరు మీదే ఒక అధ్యాయం రాశాడు వ్యాస భగవానుడు. దాన్నే భ్రమర గీతలు అంటారు. భాగవతంలో అద్భుతమైనటువంటి గీతలు ఉన్నాయి. భారతంలో ఉన్నట్టుగా భగవద్గీత రాగానే గోపికా గీతలు, ఉద్ధవ గీత, భ్రమర గీతలు, ఎన్నో గీతలు ఉన్నాయి. భ్రమరం అంటే తుమ్మెద. ఆ తుమ్మెదను అడ్డు పెట్టుకుని గోపికలు శ్రీకృష్ణ పరమాత్ముని నిందించడానికి, శ్రీకృష్ణ పరమాత్ముని తెప్పి పొడవడానికి ఉద్ధవుని అడ్డు పెట్టుకున్నారు. దశమస్కందంలో వస్తుంది అద్భుతమైనటువంటి భ్రమర గీతలు అనేటువంటి, భాగవతానికి సంబంధించింది కాబట్టి చెప్తున్నాను. దశమస్కందంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అద్భుతంగా 10 సంవత్సరాల ప్రాయం వరకు కూడా బృందావనంలో వ్రజవాసులకి ఆనందాన్ని కలిగించి దైవ కార్యం మీద కంస వధ కోసం అని చెప్పి మధురకి వెళ్ళిపోయాడు స్వామి. మళ్ళీ తిరిగి బృందావనానికి రాదా. ఈ బృందావనంలో గోపికల పరిస్థితి అప్పటిదాకా 10 సంవత్సరాలు పరమాత్ముడి యొక్క ఆలన పాలన ముద్దు మురిపాలు అన్నీ కూడా ఆనందించినటువంటి గోపికల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది, వర్ణనాతీతం. పైగా అద్భుతమైనటువంటి రతి క్రీడి యమునా తీరాలలో కూడా విహరించినటువంటి పండు వెన్నెలలు వాళ్ళకి గుర్తొస్తున్నాయి. అట్లాంటి స్వామి వెళ్ళిపోతే కంసుడి యొక్క మరణం తర్వాత పెద్దవాడైనటువంటి ఉద్ధవుణ్ణి, అయ్యా బృందావనానికి ఒకసారి వెళ్ళిరా, అక్కడ నా తల్లిదండ్రులు నంద యశోదమ్మను ఒకసారి పలకరించిన, ఎలా ఉన్నారో బాగోగులు కనుకో, ఆ తర్వాత గోపికలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళకి నా సందేశాన్ని వినిపించు అని చెప్పి సందేశాన్ని వినిపించడానికి ఉద్ధవుణ్ణి పంపిస్తారు. గోపికలు వచ్చినటువంటి ఉద్ధవుణ్ణి కనుక్కున్నారు. ఓహో కృష్ణుడు పంపిస్తే వచ్చుంటాడులే అంటే, కృష్ణుడు వస్తారనుకుంటే కృష్ణుడు పంపించినటువంటి ఒక రాయబారి వచ్చారు, గోత. ఆ వచ్చినటువంటి కారణం కనుక్కొని గోపికలు అప్పుడు ఉద్ధవుణ్ణి ఇండైరెక్ట్గా అంటారు చూసారా,
అంతే. ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా నిందిస్తారండి. ఆ ఉద్ధవుడు రాగానే ఒక భ్రమరం వస్తుంది గోపిక దగ్గరికి. ఆ భ్రమరం చూడంగానే ఏమిటి నా చెవి దగ్గర ఓ పోతున్నావు, జుమ్ అని నాదం చేస్తున్నావు, చాలే నీ సంగీతం నా దగ్గర కాదు, వెళ్ళి ఆ మధురాస్తుల దగ్గరికి వెళ్ళి వాయించు, నీ సంగీతం వాళ్ళు బాగా వింటారు అంటే కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు? మధురలో ఉన్నాడు. బృందావనాన్ని వదిలిపెట్టి మధురలో ఉన్నాడు. ఓ భ్రమరమా, నీ సంగీతం నా దగ్గర కాదు, మధురలో ఉన్నారుగా, అక్కడ ఆ స్త్రీల దగ్గర వాయించు కదా అని భ్రమరాన్ని తిట్టడం కాదు అక్కడ. ఇది ఎవరికి చెప్తున్నది? గోపిక కృష్ణుడికి వినిపించడానికి వినేట్టుగా ఉద్ధవుని కోరుకున్నాడు. ఆ భ్రమరం చెవుల దగ్గర బాగా జుమ్మని తిరిగింది. అక్కడ షట్పద అనే పదం కూడా ప్రయోగిస్తారు. షట్పద అంటే 6 పాదాలు కలిగినదండి. ఓ షట్పది అంటూ ప్రయోగించడం అంతరార్థం కూడా ఒక రహస్యం ఏమిటంటే అక్కడ షడంగాలు తెలిసిన ఓ ఉద్ధవ అని అర్థం. నీకు వేదాలు తెలుసు, వేదాంగాలు తెలుసు, దాన్ని షడంగ అంటారు. శిక్ష, వ్యాకరణము, ఛందము, నిరుక్తము, జ్యోతిషము, కల్పము, ఈ 6 అంగాలతో కూడుకున్నటువంటి వేదాంగాలు క్షుణ్ణంగా తెలిసిన ఓ ఉద్ధవ, నీ సంగీతం మా దగ్గర అక్కర్లేదు, మాకు చెప్పక్కర్లేదు, ఆయన గురించి మా కొత్తగా తెలిసేదే ఉంది, మేమంతా తెలుసుకున్నదే, వస్తే ఆయన రమ్మను, నువ్వెందుకు ఇక్కడ మాకు, నీ నాట్యము నీ సంగీతం నాకు అక్కర్లా పో అని చెప్పి కొట్టినంత పని చేసే ఆ తుమ్మెదని ఉద్ధవుని. మళ్ళీ ఆ తుమ్మెద ఇట్లా అనేటప్పటికీ అక్కడి నుంచి వెళ్ళిపోయి పాదాల దగ్గర జరుగుతుంది. పాదాల చుట్టూ తిరుగుతుంది. అందితే చుట్టూ అందకపోతే కాదు. ఇది కన్నయ్యకి అలవాటే, కృష్ణయ్యకి అలవాటే. మళ్ళీ తుమ్మెద కింద వెళ్తే మళ్ళీ ఇక్కడికి చేరావా నువ్వు అని చెప్పి కృష్ణుడిని అడ్డు పెట్టుకుని మళ్ళీ వెళ్తారు. ఎన్నో అద్భుతమైనటువంటి భ్రమరము, తుమ్మెద ఇవన్నీ కూడా భాగవతంలో ఎన్నో సందర్భాల్లో వాడుకున్నది. అట్లాగే ఇక్కడ కూడా ఈ గజేంద్ర మోక్ష ఘట్టంలో కూడా తుమ్మెదని అద్భుతంగా వర్ణించడం జరిగింది. అక్కడ ఆ సమయంలో ఉన్న ఏనుగులు ఆ పచ్చిక బయలని వాసన చూసి తొక్కుతూ ఆ పండ్ల చెట్లని రాసుకుంటూ, ఏనుగులు వచ్చాయంటే దురద తీర్చుకోవడానికి ఒక చెట్టును రాసుకుంటూ వెళ్ళిపోతాయి. కాళిదాసు రాస్తాడు కండూయనై అంటూ. కండూయన అంటే ఏనుగు తన దురదని తీర్చుకోవడం కోసం అని చెప్పి ఒక చెట్టుని రాసుకుంటుంది. ఓ చెట్టు సాల వృక్షం అని అద్భుతమైనటువంటి సాల వృక్షం, పెద్ద పెద్ద వృక్షాలు హిమాలయాల్లో ఉంటాయి. ఆ చెట్టు బెరటిని మనం ఇలా గీరితే దాంట్లోంచి పాలు వస్తాయి. ఆ చెట్టు పాలలోంచి వచ్చినటువంటి ఆ సుగంధ పరిమళాలు అనేటువంటి కనీసం 5-6 కిలోమీటర్లు వ్యాపిస్తుంది. అంత పరిమళాలు వెదజల్లేటువంటి సాల వృక్షం, పెద్ద వృక్షం లోయల్లో ఉంటుంది, పర్వతాలు, హిమాలయ పర్వతాలు. అయితే ఆ సాల వృక్షం ఉంది, సరే బాగానే ఉంది. మరి పాలు రావాలి, వాసన రావాలంటే పాలు రావాలంటే ఎవరైనా గీరాలంటే ఎవరు రావాలి? ఏనుగులు వచ్చాయి. ఏనుగులు వచ్చి అలా శరీరాన్ని అలాగా వాటి దురదను తీర్చుకున్నాయి. కండూయనై, ఆ కండుకి తీర్చుకునేటప్పటికీ ఏనుగు చెట్టుకి రాసుకున్నది అంటే చెట్టు సగం అరిగిపోతుంది. అది దాని దురద తీర్చుకోవడం. పైగా హిమాలయాల్లో ఒక సాల వృక్షం కాదు, ఒక ఏనుగు కాదు, వేలాది ఏనుగులు, లక్షలాది చెట్లు అలా రాసుకుంటూ ఉంటే దాంట్లోంచి కారేటువంటి పాలు అద్భుతమైనటువంటి సువాసన వెదజల్లుతూ ఉంటే అబ్బబ్బబ్బ ఏముందంటే ఆ హిమాలయ వర్ణన. పైగా సెంట్రల్ ఏసీ హిమాలయాలు అంతా కూడా, ఒక పర్వతం కాదు, మొత్తం అన్ని పర్వతాలు ఏసీనే. అద్భుతమైనటువంటి సువాసన. ఇప్పుడు చూడండి, మనం వేసవి కాలంలో చక్కగా ఏసీ షోరూంలోకి వెళ్ళంగానే అద్భుతంగా చల్లగా ఉంటుంది. తిరిగి వేసవిలో లోపలికి వెళ్ళంగానే వాడు ఏదో పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తాడు, సువాసన. ఇవన్నీ సహజమైనటువంటి రీతిలో కావ్యాలు అద్భుతంగా వర్ణించడం జరిగింది. అట్లా ఇక్కడ ఈ ఏనుగులు కూడా, ఉన్న ఏనుగులు, పెద్ద ఏనుగులు అరణ్యంలో వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద మహావృక్షాలకి వాటి దురదను తీర్చుకుంటూ ఆనందంగా విహరిస్తూ జలపాతాల్లో తిరుగుతూ పక్కన వెళ్తూ ఉంటే, అన్నీ ఆ విధంగా వెళ్తున్న సమయంలో, అన్నీ కలిసి వెళ్తున్న సమయంలో, లక్షలాది ఏనుగులు కలిసి వెళ్తున్నటువంటి సమయంలో మన కథానాయకుడు గజేంద్రుడు దారి తప్పాడు. దారి తప్పినటువంటి కథం ఇక్కడ. ఎక్కడ చూచిన లెక్కకు నెక్కువయ్యడవి నడుచు నిభయూధములో ఒక్క కరినాథుడెదతెగై చిక్కెనొక కరేణు కోటి సేవింపంగన్. ఒక్క కరినాథుడెడతెగి, అన్ని గజయూధముల మధ్యలో ఒక కరినాథుడు అంటే, కరి అంటే ఏనుగు, గజశ్రేష్ఠుడైనటువంటి ఈ ఏనుగు ఎడతెగి సపరేట్ అయిపోయాడు, పక్కకు వచ్చేసాడు. చిక్కెనొక కరేణు కోటి సేవింపంగన్. ఈ నాథుడు వెళ్తున్నాడని చెప్పి మిగతా భార్యలందరూ కూడా ఈ భర్తని అనుసరించుకుంటూ, లక్షలాది ఆడ ఏనుగులు అనుసరించుకుంటూ వెళ్ళాయి. తన వెనకాల సంతానము, గున్న ఏనుగులు, పిల్ల ఏనుగులు కూడా అనుసరించుకుంటూ వెళ్ళిపోయాయి. అంటే అందరూ వెళుతున్నటువంటి బాణిలో కాకుండా పక్కకి వచ్చాడు ఇక్కడ
ఈ మహానుభావుడు. అక్కడ ఎక్కడ చూసినా లెక్కకు మిక్కిలిగా ఉన్నటువంటి ఏనుగులు సంచరిస్తూ ఉంటే అన్నీ వెళ్తున్నటువంటి గుంపుగా వెళ్తున్నటువంటి ఆ మార్గం కాకుండా పక్కదోవ పట్టాడు. సరే, ఆడ ఏనుగులు కూడా అతన్ని వెంట వచ్చాయి. దీంట్లో ఉన్న అంతరార్థం ఏంటంటే ఆత్మ వలన ఎడబాటు పొందడం అనేటువంటి ఇక్కడ సూచించడం జరిగింది. జీవుడు లోపల ఉన్నటువంటి ఆత్మని పరమాత్ముడుగా గుర్తించడం అనేది ఎప్పుడు ఉండాలి. ఆత్మ వలన ఎడబాటు పొందడం అనేటువంటిది ఎప్పుడైతే ఎడబాటు పొందామో వెంటనే జీవుడు దేంట్లో చిక్కుకుంటాడంటే సంసారం అనేటువంటి అరణ్యంలో ఆసారంలో చిక్కుకోవడం అనేటువంటి తప్పిపోవడం అనేటువంటి సూచన. మానవుడు సంసారం అనేటువంటి అరణ్యంలో ఎప్పుడు చిక్కుకుంటాడంటే ఆత్మ శక్తి ఆత్మ జ్ఞానం అనేటువంటిది పక్కదో పట్టింది అంటే సంసారం అనే ఆసారంలో చిక్కుకొని గజేంద్రుడి పడేటువంటి కష్టాలు పడతాడని చెప్పడం ఈ కళా సూచన. అంటే జీవుడు తన స్వస్థానాన్ని, తన బంధువులతో పాటు వెళ్తున్నటువంటి మార్గాన్ని, అంతేకాకుండా అన్నమయ ప్రాణమయమైనటువంటి కోశాలు ఏవైతే ఉంటాయో ఆ భౌతిక దేహంతో జ్ఞానము విజ్ఞానము ప్రజ్ఞానము మొదలైనటువంటి ఆవరణ యొక్క ఉపాధుల్ని కూడి పరిభ్రమణశీలుడయ్యి మనకి పంచకోశాలు అనేవి 5 కోశాలు ఉంటాయి. దాంట్లో మొట్టమొదటి అన్నమయ కోశం, లోపలది ప్రాణమయ కోశం, ఆ తర్వాత మనోమయ కోశం, తర్వాత విజ్ఞానమయ కోశం, లోపల ఉండేది ఆనందమయ కోశం, బ్రహ్మానందమయ కోశం. ఈ 5 కోశాల్లో ఏది ముఖ్యమైనది చెప్పలేదు, 5 కావాల్సింది. అంటే లోపల ఉన్నటువంటి బ్రహ్మానందాన్ని, పరబ్రహ్మ స్థితిని మనం పొందాలంటే పైన ఒక్కొక్క మెట్టు మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. కాళిదాస్ అంటాడు శరీరమాధ్యంకలు ధర్మ సాధనం అంటాడు. ధర్మాన్ని సాధించాలంటే ఏముండాలి? ఆరోగ్యవంతమైన శరీరం ఉండాలి. ముందు నీ శరీరాన్ని నువ్వు ఆరోగ్యంగా చూసుకోవాలి. ఏదైనా ఇబ్బంది వస్తే ముందు ఆరోగ్యంగా ఉండేట్టుగా చేసుకుంటే అప్పుడు నువ్వు ఏదైనా ధర్మకార్యం చేసుకోగలుగుతావు. కాబట్టి పరమాత్మను తెలుసుకోవాలంటే ముందు అన్నమయ దేహం ఉండాలి. ఈ అన్నమయ కోశం నుంచి లోపల ఉండేటువంటి ప్రాణమయ కోశం, ప్రాణం లోపల, ప్రాణము అంటే పంచ ప్రాణాలు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానం అనేటువంటి పంచవాయువులు ఏవైతే ఉంటాయో అవి కాకుండా ఉపవాయువులు కూడా ఉంటాయి. మొత్తం 10 రకాల వాయువులు. దానికంటే లోపల ఆ వాయువులను కూడా మనం ఇప్పుడు ఎందుకు వస్తున్నారంటే గజేంద్రుడు చేసే సాధన ఇక్కడ ఇదేనండి ముఖ్యంగా. బాగా ఇందాక మనం చెప్పుకున్నాం, గజేంద్రుడి లక్షణం ఏంటంటే బాగా తింటాడు, శరీరం బాగా పెంచుతాడు, దేహాన్ని బాగా పెంచాడు. తర్వాత ప్రాణ సంచారం ఏంటి, ఎలా ఉందనేది తర్వాత శ్లోకంలో చెప్తానండి. అతని యొక్క ప్రాణ సంచారాన్ని ఎలా నిగ్రహించాడనేది చెప్తాను. ప్రాణమయ కోశం లోపల తర్వాత ఏముంటుంది? మనోమయ కోశం ఉంటుంది. ఆ మనస్సును నిగ్రహించుకోవాలి. మనస్సును నిగ్రహించుకోవాలంటే ఏం కావాలి? మీ అందరికీ తెలిసింది, ఇంద్రియాన్ని నిగ్రహించుకోవాలి, మనస్సుని అధీనం చేసుకోవాలి, జితేంద్రుడు అవ్వాలి. మన వల్ల అవుతుందా? అయ్యే పనేనా? కానీ అభ్యసిస్తే అవుతుంది. అభ్యాసం చేస్తూ ఉంటే, సాధన చేస్తూ ఉంటే తప్పకుండా అవుతుంది. చాగయ్య కానీ లేకపోతే అన్నమయ్య కానీ ఎంతోమంది పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు మన మధ్యలో వాళ్ళే, మనలాగా జీవించినటువంటి వాళ్ళు. ఆ సాధనలో ఆ మనస్సుని జయించాలి. మనస్సుని జయించడం వల్ల ఏమో కలుగుతుంది? ఆ సత్సంగం వల్ల నిస్సంగం కలుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే విజ్ఞానమయ కోశం అనేది ఆవిష్కృతం అవుతుంది. ఆ విజ్ఞానమయ కోశం వల్ల, విజ్ఞానం అంటే పరమాత్మని తెలుసుకునే తత్వం. ఆ పరమాత్మని తెలుసుకునే తత్వం అయితే ఆత్మ పరమాత్మ, జీవుడు దేవుడు ఒకటే అని చెప్పి తెలుసుకునే స్థితికి వచ్చేస్తాం. అట్లా ఇక్కడ పునరపి జననం అనుకుంటూ అనేకమైనటువంటి జన్మలు పొందడానికి సిద్ధపడి నివృత్తి మార్గం నుండి తప్పిపోయి ప్రవృత్తి మార్గంలోకి వెళ్ళినటువంటి గజేంద్రుడిని సూచించే శ్లోకం అది. ఒరే నాయన, నివృత్తి మార్గం ఇక్కడ ఉంది, నిర్మాణ మార్గం ఇక్కడ ఉంది, మోక్ష మార్గం ఇక్కడ ఉంది, అందరితో పాటు వెళ్ళు అనకండి. నా దారి రహదారి, నేను ఇదే వెళ్తాను అనుకుంటూ తప్పిపోయినటువంటి ప్రవృత్తి మార్గంలోకి వెళ్ళి సంసారంలో పడి నానా ఇబ్బందులు తెచ్చుకున్నటువంటి గజేంద్రుడిని సూచించే కథాసూచకమే ఈ గజేంద్ర మోక్షం అనేటువంటి. ఎంత ఇబ్బందులు పడ్డాడు. అట్లాంటి ఆ గజరాజు చివరికి అలా వెళ్తూ దైవవశం చేత తెలివి తప్పి దానికి అన్ని వైపులా కూడా తప్పికతో అలసి నడుస్తున్నటువంటి అనేకమైనటువంటి ఏనుగుల యొక్క గుంపు నుండి విడిపోయి దారి తప్పాడు. చివరికి ఆ ఏనుగులతో కలిసి వేరే దారి గుండా ప్రయాణించాడు. ఆ వెళ్తున్నటువంటి మార్గంలో కూడా తన భార్యలు, లక్షలాది మంది భార్యలకి ప్రీతి కలిగిస్తూ వెళ్తున్నాడు. ఒక పక్కన ఆనందంగా వెళ్తున్నాడు. ఒంటరిగా మనం మార్గంలో హాయిగా షాపింగ్కో దేనికో ఊళ్ళోకి వెళ్ళొస్తే ఒకసారి అయితే సరే, పక్కన భార్య కూడా ఉంది అంటే మన ప్రవర్తన, మన తీరు ఎన్ని మార్పులు ఉంటాయి. మనం ఒంటరిగా వెళ్ళామంటే బిందాస్ హాయిగా వెళ్ళొచ్చేస్తాం, హాయిగా అన్ని చూసుకుని వచ్చేస్తాం.
ఆవిడ కూడా ఉన్నదంటే కాస్త జాగ్రత్తగా సంరక్షించుకుంటూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎక్కడ ఇబ్బంది లేకుండా, ప్రయాణంలో ఏ ఇబ్బంది లేకుండా కలగకుండా మన కుటుంబాన్ని సంరక్షించుకుంటూ జాగ్రత్తగా వస్తూ ఉంటారు. మధ్యలో ఏమైనా కావాలంటే ఆ కాస్త ఏమైనా ఎక్కించాలంటే ఎక్కిస్తుంటాం. చేసిన పని అదే. సంసారంలో ఆవిడే పడిపోయింది. ఆ నాగేంద్రుడు కూడా, ఆ గజేంద్రుడు కూడా అంతే. మొత్తం వాటి అన్నిటికీ కావలసినటువంటివన్నీ కాస్త ఆ తొండాలకు అందిస్తూ, ఆ నోటికి అందిస్తూ, జలాలు రాగానే ఒకసారి వాటి మీద కొడుతూ ఆనందంగా చేస్తూ అలా మొత్తం పొద్దు నుంచి సాయంత్రం వరకు విహరిస్తూనే ఉంది. అలా విహరించేసరికి కొంత సమయానికి బాగా దాహం వేసింది ఆ గజేంద్రుడు. ఆ తర్వాత గజరాజు అనేకమైనటువంటి సమూహాల మధ్యలో విపరీతంగా సంచరించడం, దప్పికతో ఉన్నటువంటి మనస్సుతో స్వాధీనం తప్పింది మనస్సు కాస్త. ఆ దాహం వేసింది. ఆహారము, జలము ఈ రెండు ఎంతో ఆవశ్యకమైనటువంటి ఈ దేహాన్ని ప్రాణం నిలవడానికి ఉపనిషత్తులో అద్భుతమైనటువంటి కథ ఉన్నది. భృగువారిని సంవాదం అని చెప్పంటారు. భృగువారిని సంవాదం. అన్నం గొప్పదా, నీరు గొప్పదా, దీని వల్ల ఉపయోగం ఏంటి, నీటి వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పంటే కొడుకు తండ్రిని అడుగుతాడు. అడిగితే అప్పుడు తండ్రి చెప్తాడు, ఒరే అబ్బాయి 15 రోజులు నువ్వు అన్నం మానేసే, నీటినే తీసుకో, కేవలం జలముని మాత్రమే తీసుకో. కొడుకు వేద పండితుడు, చతుర్వేదాలు వేదాంగాలన్నీ క్షుణ్ణంగా తెలిసినటువంటి పండితుడు కొడుకు. అటువంటి కొడుకు సందేహమే. నాన్న ఏది గొప్పది, నువ్వు తపస్సు చేసి తెలుసుకోరా అబ్బాయి అన్నాడు. తపస్సు చేశాడు. తపస్సు చేసుకుని వచ్చాడు. వచ్చి ఏమిట్రా అంటే ఏం తెలుసుకున్నావు అంటే అన్నమే గొప్పది నాన్న అన్నాడు. అన్నం పరబ్రహ్మేది అన్నం అనింద్యాత్. ఆ పదం అక్కడ ఉపనిషత్ వాక్యం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది ఉపనిషత్ వాక్యం. నాన్న తపస్సు చేసి అన్నమే పరబ్రహ్మ, దీన్ని మించింది లేదు. అన్నంలోంచి జీవులు పుడుతున్నాయి, అన్నంలోనే ఉంటున్నాయి, అన్నంలోనే లయం అవుతున్నాయి. కాబట్టి అన్నం పరబ్రహ్మ అని తెలుసుకున్నా నాన్న అన్నాడు. అట్లయితే నువ్వు పని చేయరా, 5 రోజులు అన్నం, 15 రోజులు అన్నం మానేసే, నీకు జలము నీళ్ళు ఎంత కావాలంటే అంత నీరు తీసుకో, 15 రోజులు ఉండాలి. అలాగే అన్నాడు. తండ్రి చెప్పినట్టు చేశాడు. గురువు ఆజ్ఞగా స్వీకరించాడు. 15 రోజులు మానేశాడు. మొత్తం అంతా నీళ్లు తాగాడు. 15 రోజులు నీరసం వచ్చింది, నీళ్లు తాగుతూనే ఉన్నాడు. ఏమీ కాదా. 15 రోజులు అయిపోయింది. నాన్న 15 రోజులు అయిపోయింది, మంచిది రా అబ్బాయి, ఇప్పుడు ఒక్కసారి ఏది ఆ శిక్షావల్లి నువ్వు నేర్చుకున్నటువంటి పురుష సూక్తం అంతా ఒకసారి చెప్పన్నాడు. నమ్మకం జనగంతునం ఒకసారి చెప్పన్నాడు. నాన్న నమ్మకమా? ఓం నమో భగవతే, ఓం నమో భగవతే. తర్వాత పదం రావట్లా, గుర్తు రావట్లా, రుద్రమే రావట్లా, ఇంకేమొస్తాయి మిగతాది? పురుష సూక్తమే రావట్లా, ఇంకా పరమపురుషుడి దగ్గరికి ఏమెళ్తాడు? రావట్లా. సరే రావట్లేదు నాన్న, వెళ్ళి భోజనం చేసిరా అని చెప్పన్నాడు తండ్రి. భోజనం చేసి వచ్చాడు. సుష్టిగా తిన్నావా? తిన్నాను. తర్వాత 2 గంటలకు మళ్ళీ రా అన్నాడు. 2 గంటలకు వచ్చాడు. అబ్బాయి ఇప్పుడు చెప్పరా నమ్మకం అన్నాడు. దడ చెప్పేశాడు నమ్మకం. కుర్రాడు మొత్తం అంతా చెప్పేశాడు. ఇప్పుడు చెప్పుడు, ఈ 15 రోజులు మరి అన్నం లేకపోతే బతికున్నావా లేదా? మరణించావా? లేదు, బతికే ఉన్నాను. దేనివల్ల బతికావు? నీరు త్రాగటం వల్ల బతికాడు. కాబట్టి నీటిలో ఉండేది ఏమిటి అంటే ప్రాణశక్తి నీటిలో ఉంది. నీటిలో ప్రాణశక్తి ఉంది. మరి అన్నంలో ఏముందిరా? ఇప్పుడే చూసావుగా. 15 రోజుల నుంచి బయటికి నిరాహార దీక్ష చేసి నిమ్మకాయ జ్యూస్ ఇస్తూ ఉంటారు మా వాళ్ళు. గమనించు, నిరాహార దీక్ష విరమించి వచ్చావు. వచ్చిన తర్వాత ఏం జరిగింది? నేను ఒకటి అడిగితే చెప్పలేకపోయావు. కాబట్టి నువ్వు తిన్న ఆహారం దేనికి పనిచేసింది? బుద్ధి మీద పనిచేసింది. కాబట్టి ఆహారం తింటూ ఉంటే అది బుద్ధి మీద పనిచేస్తుంది. కాబట్టి ప్రాణం మీద పనిచేయదు అబ్బాయి. కాబట్టి నీ తపస్సు అట్టప్లాప్ అయింది. మళ్ళీ వెళ్ళి కూర్చోవాలి. తర్వాత మళ్ళీ వెళ్ళాడు, తపస్సు చేశాడు. మళ్ళీ ఏం తెలుసుకొచ్చారంటే అన్నం పరబ్రహ్మ కాదు నాన్న, ప్రాణం బ్రహ్మమయం అన్నాడు. ప్రాణమే గొప్పది. ఇట్లా 5 కోశాలు తెలుసుకుంటూ వెళ్ళి కొడుకు చేత లోపల ఉన్న ఆనందమయ స్వరూపుడైన పరబ్రహ్మను చూపిస్తాడు ఆ తండ్రి. ఎంత అద్భుతమైనటువంటి గురువు అంటే ఆ తండ్రి. ఇది ఉపనిషత్తు. ఇది మన విద్యలు, మన ఉపనిషత్తులు మనకి ఇచ్చినటువంటి సంస్కారం అది పిల్లాడి. అంతేగాని తండ్రి పరబ్రహ్మని గురించి చెప్పలా, చూపించాడు, అక్కడ దర్శింపజేసాడు, చేశాడు. ఇది మన ఉపనిషత్తు. అట్లా ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే ఈ విషయం అంతా కూడా మొత్తం దారి తప్పింది, దాహం వేసింది, నీరు తాగట్లా. నీరు తాగకపోతే ప్రాణం నిలవదు. అందుకని చెప్పారు నీరు తాగితే ప్రాణం 15 రోజులైనా నిలుస్తుంది. ప్రాణం నిలబట్ల, గతి తప్పింది, అదుపు తప్పింది.
ఆ సందర్భంలో అద్భుతమైనటువంటి సరోవరం కనిపించింది దానికి. అటగాంచె కరణీ విభుండు నవపుల్లాంభోజ కల్హారమున్, అటగాంచన్ కరణీ విభుండు నవపుల్లాంభోజ కల్హారమున్, నటదిందిందిర వారమున్ కమట మీనగ్రాహ దుర్వారమున్, వటహింతాల రసాల సాలసు మనోవల్లీ కుటీర చటులోద్భూతమరాళ చక్ర బక సంచారము కాసారమున్. అటకాంచన్ కరణీ విభుండు, అద్భుతమైనటువంటి పదాలు పెట్టారు. ఈ శ్లోకం వివరించడానికి పావుగంట పడుతుంది పద్యాన్ని, ఆయన చెప్తారు. అటకాంచన్ కరణీ విభుండు నవ పుల్లాంభోజ కల్హారం. గజరాజు అక్కడ అద్భుతమైనటువంటి మడుగు చూశాడు, సరోవరాన్ని చూశాడు. ఎలా ఉంది అది అంటే కొత్తగా వెచ్చుకున్నటువంటి కమలాలన్నీ దాంట్లో ఉన్నాయి, ఆ కలువలు ఉన్నాయి. వాటిల్లో ఆ కలువలులో ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదించడానికి తుమ్మెదలు ఆడుతూ ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నటువంటి షట్పదలు తుమ్మెదలు జుంకారాలతో ఆడుతూ ఉన్నాయి. ఆ నీళ్ళలో తాబేళ్లు, చేపలు, పెద్ద పెద్ద ముసళ్ళు మొదలైనటువంటివన్నీ తిరుగుతున్నాయి. హంసలు, చక్రవాకాలు మొదలైనటువంటి కొంగలు మొదలైనటువంటివన్నీ నివసిస్తున్నాయి. దాని గట్టుపైన అనేకమైనటువంటి వృక్షాలు ఉన్నాయి, మహర్షుల యొక్క ఆశ్రమాలు ఉన్నాయి, పొదరిళ్ళు ఉన్నాయి, లతలు ఉన్నాయి. అద్భుతంగా ఉంది ఆ సరోవరం. ఆహా, ఇది కదా సరోవరం అనుకున్నాడు. దిగడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. ఆ సరోవరమే వీడి కొంప ముంచిన సరోవరం. కానీ ఎంత రమ్యంగా ఉంది చూడటానికి, పైకి అప్ప అద్భుతంగా ఉంది. ఇవే మన ఇంద్రియాలు వశమవడానికి కారణాలు. చూడటానికి మాత్రం అబ్బా సుందరంగా ఉంటుంది, లోపల ఎదిగితే తెలుస్తుంది వాడి కొంప మునిగిందా లేదా. అటగాంచె కర్ణీ విభుండు నవపుల్లాంభోజ కల్హారమున్ నటదిందిందిరవారమున్. ఇక్కడ కర్ణీ విభుండు అన్నాడు కానీ గజేంద్రుడు అన్న బోధన కాదు. కవులు ఒక పదం వాడారు అంటే దాన్ని మనం గట్టిగా పట్టుకుని ఇదే ఎందుకు వాడారు, ఈ పదం సీత అని వాడచ్చు కదా, జానకిని ఎందుకు వాడాడు, ఇక్కడ రాముడు అనొచ్చు కదా, రామభద్రుడు అని ఎందుకు అన్నాడు. ఈ పదాలు కనుక మనం పరిశీలన దృక్పథంతో పరిశీలిస్తే కవుల యొక్క అంతరార్థము, హృదయము మనకు అర్థమవుతుంది. లేకపోతే ఊరికినే ఎన్నాళ్ళైనా సాగుతూ ఉంటుంది ఆ కవిత. అక్కడ కరిణీ విభుండు అంటే దాన్ని చెప్పాను. కరిణి అంటే ఆడ ఏనుగు, కరిణీ విభుండు అంటే ఆడ ఏనుగుల చేత సేవించబడుతున్నటువంటి మన మగ మహారాజు. ఇంకా మనం చెప్పుకున్నాం, ఒంటరిగా వెళ్తే ప్రయాణం ఎలా ఉంటుంది, కుటుంబంతో వెళ్తే ఎలా ఉంటుందో మనం చెప్పుకున్నాం విన్నాక. కాబట్టి కరిణీ విభుండు కాబట్టి ఏమాత్రం తగ్గట్లా గజేంద్రుడు. అక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఇంతమంది భార్యలు ఉన్నారు, పుత్రులు ఉన్నారు, కాబట్టి నేనే విహరిస్తాను. కాబట్టి ఆ విధమైనటువంటి భావనలోనూ ప్రవర్తనలోనూ మార్పు ఉన్నది. అది గమనించవచ్చు. ఇక్కడ ఇలా ఏకాంతము, నిస్సంకల్పము, విశుద్ధమై ఉన్నటువంటి మానస సరోవరంలోకి దిగుతున్నాడు. మానస సరోవరమే, అది సరోవరమే, మానస సరోవరమే. కానీ ఎలా ఉంది ఆ మానస సరోవరం అంటే ఏకాంతంగా ఉంది, నిశ్చలంగా ఉంది, నిస్సంకల్పంగా ఉంది, విశుద్ధంగా ఉన్నట్టు. శుద్ధంగా విశుద్ధమైనటువంటిది. ఎందుకని విశుద్ధం అన్నామంటే దానికి చెప్తున్నాను. పశుపక్షాదులు ఉన్నాయి చూసారా, అక్కడ వర్ణించినటువంటి పశువులు, పక్షులు ఆ సరోవరం దగ్గర ఏం వర్ణించాడు? అక్కడ చక్రవాకాలు ఉన్నాయి, చకోరములు ఉన్నాయి, హంసలు ఉన్నాయి, కారండవాలు ఉన్నాయి, అలాగే తాబేళ్లు ఉన్నాయి, ముసళ్ళు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయని వర్ణించాడు. మామూలుగా మనకి చకోరము, చక్రవాకము, చాతకము ఈ 3 రకాల చకారాలతో పక్షులు ఉన్నాయి. దాంట్లో చక్రవాక పక్షి అనేటువంటి ఆహారం ఏది తీసుకున్నా సూర్యకిరణాలని ప్రత్యేకమైన ఆహారంగా తీసుకుని జీవించేది చక్రవాక పక్షి. తర్వాత చాతక పక్షులు ఉంటాయి. చాతక పక్షులు కేవలం మాన నీరు పడితేనే ఆ నీరు త్రాగి జీవిస్తుంది తప్ప మిగతా ఇంకో నీటిని ముట్టుకోదు. అసలు మనం ఏదైనా నీరు పెడితే దాని సరోవరాల్లో నీరు ముట్టుకోదు, చావనైనా చూస్తుంది. కానీ ఆ వర్షం నీరు పడుతున్నప్పుడు అలా పడితే కింద పడకుండా ఆ నీరు దాని నోట్లో పడాలి, అప్పుడే ఆ నీటిలో జీవించే పక్షి. ఇట్లా రకరకాలైనటువంటి ప్రాణులు సృష్టిలో ఉంటాయి. చాతక పక్షి యొక్క స్పెషాలిటీ. అలాగే చకోర పక్షి చంద్రకిరణాలను ఆస్వాదించి జీవిస్తుంది. ఒకటేమో సూర్యకిరణాన్ని, ఒకటి చంద్రకిరణాన్ని, ఒకటేమో వానని. ఈ విధంగా అనేక రకాల పక్షులు. తాబేళ్ళు ఉన్నాయి లోపల. తాబేల జంతువులు, పక్షులు మనకి పంచతంత్రంలో ఇవే పాత్రలు, ప్రత్యేకమైన పాత్రలు. విష్ణు శర్మ రాసిన పంచతంత్రం. మనుషుల్ని, రాజుల్ని కొద్దిగా వాడాడు కానీ ఎక్కువ పాత్రలన్నీ పక్షులు, జంతువుల మీద లాగేశాడు పంచతంత్రంలో విష్ణు శర్మ. ఎందుకు పెట్టాడండి? మనుషులు లేరా? వీళ్ళ గుణాలు లేవా? వీళ్ళకి ఆత్మలు లేవా? ఉన్నాయి. కానీ పంచతంత్రం
విష్ణు శర్మ రాసిన పంచతంత్రం చిన్న పిల్లలకి నీతిని బోధించడానికి ఆ వయసు వాళ్ళకి ఉపయోగపడాలి. ఆ వయసు వాళ్ళకి ఉత్సాహం కలగాలంటే ముందు అనగనగా ఒక మహారాజు ఉన్నాడు అని చెప్పడం కంటే ఒక పెద్ద అడవిలో ఒక మహాసింహం ఉంది అనగా అమ్మో అంటూ వాళ్ళకి ఉత్సాహం కలుగుతుంది. పైగా రెండో ప్రధానమైన సూత్రం ఏంటంటే పంచతంత్రంలో సింహాలు పురులు జంతువులు పెట్టడంలో మంత్రార్థం ఏంటంటే పశువులకి పక్షులకి జంతువులకి అంత నీతి ధర్మము న్యాయము ఉంటే మనకెంత ఉండాలి, మనుషులమైన బుద్ధి కలిగినటువంటి మనకెంత ఉండాలండి అని తెలియచెప్పేటువంటి సూక్తి మనకి ఆ పంచతంత్రం తెలియదు. ఇక్కడ కూడా తాబేలు తీసుకున్నాడు. అక్కడ నీళ్ళలో తాబేలు ఉంది, ఎందుకు చెప్తారు? చాలా ఉన్నాయి. మరి ఎండ్రకప్పలు ఉంటాయి, చేపలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. తాబేలు ఉన్నాయని చెప్పి ఎందుకంటే తాబేలు దేనికి సంకేతం? అక్కడ ఇంద్రియ నిగ్రహానికి సంకేతం తాబేలు. ఏదైనా శబ్దం అయిందని, ఏదైనా అలికిడి అవ్వగానే, ఏదైనా విషయం వచ్చిందనగా టక్మని దాని యొక్క అంగాలని ముడుచుకొని సేఫ్గా దాని యొక్క చెప్ప కింద ఉంటుంది, రక్షణ కవచం. అలా విషయవాంఛలకి శబ్దాలకి లోనవ్వకుండా మనల్ని నిగ్రహించుకునేటువంటి గుర్తుగా తాబేలను సంకేతించాడు అక్కడ పోతన్న గారు. అద్భుతంగా మరాళం అనేటువంటిది హంసలు, రాజహంసలు అద్భుతమైనటువంటిది. ఇందాక మనం చెప్పుకున్నాం హంస యొక్క లక్షణాలు. హంస యొక్క లక్షణం ఏంటి? పాలని నీళ్ళని వేరు చేస్తుంది. ఎటువంటి పాలన తీసుకోవాలి, ఎటువంటి నీళ్ళని వదిలిపెట్టాలని కూడా చెప్పుకున్నాం. స్మరించండి ఇంకొకసారి. హంస అంటేనే మహాయోగులకి సంకేతం. పరమహంసని హంసంతో పోలుస్తూ ఉంటారు. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. హంసని తిరగేస్తే వచ్చేదే అద్భుతమైనటువంటి శబ్దం. హం సహ సహ హం. సహా హం అనేటువంటి సంస్కృతంలో రాస్తే సోహం అవుతుంది. ఆ విసర్గలు పోయి ఓకారం వచ్చి సోహం హంస సోహం హంస సోహం సోహం హంస అహం బ్రహ్మాస్మి. ఆ హంస పరమయోగునికి సంకేతంగా హంసల్ని పెట్టాడు అక్కడ. అద్భుతమైనటువంటి పదాలు పెట్టాడు. దిన్ 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 ఎట్లా ఉంటుంది ఆ పదాలు, ప్రాసలు అద్భుతమైనటువంటి నాట్యం చేస్తూ సంసారంలో నాట్యం చేయడానికి సిద్ధంగా ఉన్నామా అన్నట్టుగా ఉంటుంది ఆ పదాలు. అట కాంచన్ అనే మొట్టమొదటి పదం పెట్టాడు పద్యంలో. అట కాంచన్ కరణీ విభుండు అని పెట్టాడు. అట కాంచన్ అనే శబ్దం కాంచను అంటే చూసెను అని అర్థం. ఎప్పుడు కూడా మనం వాక్య నిర్మాణం చేసేటప్పుడు ఎప్పుడు కూడా కర్త కర్మక్రియ లక్షణంగా వాడతాం. రాముడు అడవికి వెళ్ళాను. రాముడు మొట్టమొదటి ఉండాలి. ఎక్కడికి వెళ్ళాడు? అడవికి. వెళ్ళాను అనే క్రియాపదం చివరిలో ఉండాలి. కానీ శ్లోకంలో పద్యం దగ్గర ఎక్కడ ఉంది? అట కాంచన్ చూశాడు. ఏం చూశాడు అంటే చదివే పాఠకుడికి మళ్ళీ సస్పెన్స్ మధ్యలో, ఇదో సస్పెన్స్. ఏం చూశాడబ్బా? ఏం చూశాడు? అటకాంచన్ కరణీ విభుండు. ఈ పదం వినగానే ఎక్కువగా మనకు గుర్తొచ్చేటువంటి చాలామంది కవులు ఇట్లా విశేషంగా రాస్తారు. విశేషమైనటువంటి కవులే రాస్తారు. సాధారణమైనటువంటి కవులు రాదు. అద్భుతమైనటువంటి పదం, అద్భుతమైనటువంటి పద్యం రామాయణంలోంచి వాడు గుర్తొస్తూ ఉంటుంది. రామాయణంలో హనుమంతుడు వారు లంకానగరానికి వెళ్ళి అక్కడ సీతమ్మను చూసి విజయోత్సాహంతో తిరిగి వస్తూ మరణిద్దామనేటువంటి జయ ఇచ్ఛ లేకపోతే జీవించాలనేటువంటి ఇచ్ఛ కోల్పోయినటువంటి అంగదులు మొదలైనటువంటి వానరులకి ఉత్సాహాన్ని కలిగించడం కోసం మొట్టమొదట కలిగినటువంటి శ్లోకం ఏదైతే ఉంటుందో, పద్యం ఏదైతే ఉంటుందో, కంటిన్ జానకి అంటూ ఎత్తుకున్నాడు అక్కడ ఆ పద్యంలో. కంటిన్ అంటే చూశాను అని అంటుంది. అంటే ఆ పదం వినేటప్పటికీ వస్తున్నటువంటి హనుమంతుడి యొక్క వాయు వేగానికే వానరులకు అర్థమైపోయింది ఎవరు వస్తున్నారు. ఆ వస్తున్నటువంటి వేగము, ఆ ఉత్సాహము చూసే జాంబవంతుడు పసిగట్టాడు మనవాడు కార్యసాధకుడే వస్తున్నాడని. అందులోనూ నిరూపించుకోవాలి, ఆయన మాటలో వినాలి. కాబట్టి తాత్సారం చేయకుండా వెంటనే కంటిన్ జానకి చూశాను. ఎవరు చూశారు? జానకిని చూశాను అనే మొదలు. కంటిన్ జానకి పూర్ణచంద్రవదనన్ కళ్యాణి నాలంకలో కంటిన్ మీ పద పంకజంబు మదిన్ కౌతూహలం ఒప్పగా కంటిన్ మీ కరుణావలోకనము విఖ్యాతంబు కీర్తులం కంటిన్ మా కపివీర బృందములలో గాంభీర్యవారాన్నిధి అన్నాడు. అద్భుతమైనటువంటి పద్యం శ్రీరాముడికి విన్నవించేటువంటి పద్యం హనుమంతుడి నుంచి. రాముడు వేదంలో ఉన్నాడు, సీతా వియోగంలో తహతహలాడిపోతున్నాడు. అద్భుతమైనటువంటి ఆ వీణుడు విద్యైనటువంటి సుందరమైనటువంటి వార్త ఆ హనుమంతుడు ఎప్పుడు వినిపిస్తాడని ఎదురు చూస్తూ ఉంటే రాముడి దగ్గరికి వచ్చి కంటిన్ జానకి, అయ్యా రామా కంటిన్ సీతను చూశానయ్యా. ఎవరిని చూశాడు? పూర్ణచంద్రవదనన్, నిండు పూర్ణం చంద్రుడు యొక్క కాంతితో ప్రకాశించేటువంటి అమ్మవారిని చూశానయ్యా. ఎక్కడ? ఆ లంకలో. కంటిన్ నీ పద పంకజము, ఆ లంకలో అమ్మవారిని చూశాను. ఆ తర్వాత నీ పాదపద్మాన్ని చూస్తున్నాను.
అక్కడేమో పండు వెన్నెల, ఇక్కడేమో నీ బాలరత్నాలు. ఏం రమణీయం అండి. కంటింజానకి పూర్ణచంద్రవదనం కళ్యాణి నాలంకలో కంటిన్ మీ పద పంకజము మదిన్ కౌతూహలం గొప్పగా. ఏమి కీర్తిని తెచ్చిపెట్టాడు. ఈ కార్యం వలన మా వానవృత్తంలో నా కీర్తి చిరస్థాయిగా నిలిచిపోయిందయ్యా, నీకు నేను ధన్యుడయ్యావయ్యా, నా జీవితం ధన్యమైపోయిందని చెప్పి వానరోత్తముడైనటువంటి కవి పుంగవుడు హనుమంతుడు రాముల వారికి నమస్కారం చేసుకున్నటువంటి పద్యము. ఎందుకు చెప్తున్నానంటే కంటిన్ అనేటువంటి పదం మొట్టమొదటి క్రియాపదం పెట్టడం ఎలా అయితే పెట్టాడో వాల్మీకి, ఆ వాల్మీకిని అనుసరిస్తూ వ్యాసుడు కానీ, వ్యాసుడు మహాభారతంలో చాలా సందర్భాల్లో కావ్య కొట్టిన సందర్భాలు ఉన్నాయి వాల్మీకి. అలాగే ఇక్కడ పోతన్న గారు కూడా ఇక్కడ ఈ పద్యంలో కూడా అలాగే పెట్టాడు. అటకాంచన్ అనేటువంటి పదం. అట్లా ఒక పద్యం మనం విన్నాము అంటే పద్యం విని పక్కన పెట్టేయడం కాబట్టి దాంట్లో ఉన్న విశేషాలు చదువుకుంటూ వెళ్తే మనకి వీలైనంత. ఇంకా నేను పావు వంతే చెప్తున్నాను, ఇంకా 30 వంతు సమయం ఉండదని చెప్పి తగ్గించుకుంటూ వెళ్ళిపోయి కాస్త సిద్ధపడిస్తున్నాను. ఆ తర్వాత సరోవర శోభ, ఎంత అందమైనటువంటి సరోవరం అంటే స్వచ్ఛమైనటువంటి అల. ఇంకొక 5 నిమిషాలు నిర్మిస్తాను. స్వచ్ఛమైనటువంటి అలల నుండి వెలువడినటువంటి అద్భుతమైనటువంటి నీటి తుంపరులు ఆ గాలుల వలన వచ్చేటప్పటికీ ఆ లక్షలాది ఏనుగుల యొక్క జీవం ఒక్కసారిగా ఉప్పొంగి ప్రాణం లేచి వచ్చింది. వాటి దాహంతో అలలాడిపోతున్నాయి. గాలికి లేచినటువంటి నీటి తుంపరులు అలా శరీరాన్ని, ఆ తర్వాత నోటిని తాకేటప్పటికీ ప్రాణం లేచి వచ్చాయి. ముల్లోకాల్లో కూడా సరికొత్తమైనటువంటి సొగస్సు ఆ సరోవరం శోభ కన్నులకి ఆనందించి చూడగానే ఎంత బాగుంది ఈ సరోవరం. చిన్న చిన్న మడుగులు, పిల్లకాలంలో వాడికి ఆనందం. ఇన్ని ఏనుగులు ఉన్నాయి కాబట్టి పెద్ద సరోవరం కావాలి. ఆ సరోవరాన్ని చూసి, అందమైన సరోవరాన్ని చూసేటప్పటికీ మదపుటి ఏనుగుల యొక్క పంచేంద్రియ జ్ఞానం అంతా నశించిపోయింది. మరిచిపోయి ఆ మడుగులోకి పంచేంద్రియ జ్ఞానాలన్నీ కోల్పోయి దిగా అని చెప్పి స్పష్టంగా ఉంటారు. ఇంద్రియాలు పనిచేయట్లా. వచ్చింది దేనికి? తాగడానికి వచ్చాయి. దిగి ఇప్పుడు ఏం చేసే? అల్లరి చేసే. కాబట్టి వెళ్ళింది పని చక్కబెట్టుకుని వస్తే పర్వాలేదు, కానీ ఈ విధంగా నాశనం చేసి వస్తే ఎట్లా? అందరూ వానరోత్తముడు అనుకుంటే అట్ట, చూసి రమ్మంటే కాల్చి వచ్చారంటే అట్ట కాదు. ఆయన ఒక్కడికే ఆ బిల్లు, ఆయనకి అదొక్కటే సాధ్యం, మిగతా వాళ్ళందరికీ కాదు. ఈ గజేంద్రుడికి ఎట్లా? కాబట్టి తాగడానికి, నీళ్లు తాగడానికి వచ్చినటువంటి ఏనుగులు పంచేంద్రియాల వశం తప్పి సరస్సుని అల్లకల్లోలం చేయడం ప్రారంభించాయి. కాబట్టి ఇంద్రియాలు ఎంతటి బలవంతుడైనా సరే కష్టాల పాలు చేస్తాయనడానికి ఇది ఒక నిదర్శనం. ఈ గజేంద్ర మోక్షం ఎంత బలవంతుడైనా సరే, ఎంతటి రాజైనా సరే, ఎంత బలగా ఉన్నా సరే వాడు నాశనం అవ్వక తప్పదు ఇంద్రియ లోలుడైతే అని చెప్పి ఇక్కడ మనం గమనిస్తుంది. అంతెందుకండి, రామాయణంలో శ్రీరాముడికి తెలీదా బంగారు లేడి ఎక్కడ ఉన్నదని తెలీదా? అయినా దాని వెంట పరిగెత్తాడే అంటే విధి అనేటువంటిది, దైవం అనేటువంటిది అంతటి మహానుభావులకు కూడా, పుణ్యాత్ములకు కూడా విధి వర్తించింది అంటే ఇదిగో ఇలా కలుగుతుంది. ఆ మహానుభావుడికి ఆ విధమైనటువంటి విధి రాత తప్పలేదంటే మనబోటి వాడికి ఇంకేం చెప్పాలి? ఇక దిగా లోపలికి దిగితే తొండంబులం పూరించుచు గండంబులం చల్లుకొనుచు గడగడ రవముల్ మెండుకొన వలుద కడుపులు నిండన్ వేదండ కోటి నీరుద్రావెన్. అద్భుతమైనటువంటి పద్యం మీద మరొకసారి జాగ్రత్తగా పసిగట్టండి. దీంట్లో ఏనుగు గజేంద్రుడు సంధ్యావనం చేయడం మొదలుపెట్టాడు. తొండంబులను పూరించుచు గండంబులం చల్లుకొనుచు గడగడ రవముల్ మెండుకొన వలుద కడుపులు నిండన్ వేదొండ కోటి నీరుద్రావెన్. ఏం చేశాయరా అబ్బాయి అంటే గజేంద్రుడు నీళ్లు తాగుతున్నాడు. ఏమిటి నీళ్ళు తాగాడు అంటే ఎలా తాగాడు? తాగే పద్ధతి ఎలా ఉంది? తొండములతో ముందు నీళ్ళని పూరించుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు? కొన్ని పూరించుకుని గండంబులను చల్లుకొనుచు పైన గండస్థలం మీద, ఆ చెక్కెల మీద, శరీరం మీద ఒక్కసారిగా చల్లుకున్నాడు. ఆ చల్లుకుంటున్నప్పుడు ఏం చేశాడు? గడగడ రవముల్ శబ్దం, గడగడ నీటి శబ్దం. ముంచుతున్నప్పుడు కుండ ముంచితే నీళ్ళలో ఎలా శబ్దము, చల్లుకుంటున్నప్పుడు ఏం శబ్దము? ఆ నీళ్ళలో మనకి పైన నీళ్ళ ట్యాంకులో మోటార్లోంచి పడుతున్నప్పుడు కింద మనకి వినిపిస్తుంటాయి నీళ్ళ శబ్దాలు. ఆ పొడపడ శబ్దాలు, గడగడము. ఆ శబ్దాన్ని కూడా పోతగాడు వర్ణించారంటే దాంట్లో విశేషం చూడండి. ఇంకా లేకపోతే మామూలు కవులు అయితే రాయదు. తొండంబులను పూరించుచు గండంబులం చల్లుకొనుచు గడగడ రవముల్ మెండుకొన వలుద కడుపులు. బాగా ఎత్తుగా, బాగా సౌష్ఠవంగా ఉన్నటువంటి వారి కడుపు నిండా హాయిగా నీటిని ఆస్వాదించాయి. తాగే ఆస్వాదించాయి. నిండన్ వేదండ కోటి నీరుద్రావెన్. హాయిగా నీరు తాగాయి. ఏం చేశాయంటే
ఆ నీరు తాగడం చల్లుకోవడంలో ఉన్న తర్వాత మనం ఈ సంధ్యావనాన్ని కూర్చున్నప్పుడు ఏం చేస్తామంటే నీరు అజమ్య కేశవాయ స్వాహ పుండరీకాక్ష చల్లుకున్నది అక్కడ నీరుని తీసుకున్నది మొట్టమొదట సర్వలోంచి ఆ పుండరీకాక్ష నీటిని చల్లుకోవడం అయిపోయింది. చల్లుకున్న తర్వాత ఏం చేయాలి? సంకల్పం చెప్పాలి. ఓ గడగడ రవం రావాలి, శబ్దం చేయాలి, ఉచ్చారణ చేయాలి, ఆ మంత్రాలు పఠించాలి, అవన్నీ చేయాలి. సంధ్యావనం ప్రాణ ఇది ఒక రకమైనటువంటి అన్వయం. బాగా ఆలోచిస్తే ఇంకా జాగ్రత్తగా పరిశీలిస్తే అద్భుతమైనటువంటి ప్రాణాయామ యోగ సాధన పద్ధతి అంతా ఈ మధ్యలో పెట్టాడు. మీరు సంధ్యావనం కూర్చున్నారు, సంకల్పం ముందు ఏం చెప్తారు? ఓం ప్రాణాయామం చెప్తున్నారు లేదా? మంత్రం చెప్తున్నారు, గాయత్రి మంత్రం. ఏం చేస్తున్నారు ఈ ప్రాణాయామంలో? ఒకవైపు నుంచి మీరు వాయువుని తీసుకుంటున్నారు, తర్వాత స్తంభింపజేశారు, తర్వాత మరోవైపు నుంచి వదిలిపెట్టారు. అదే గజేంద్రుడు చేశాడు. అద్భుతమైనటువంటి ప్రాణాయామ పద్ధతిని చెప్పారు. ఎలా అంటే తొండంబులను పూరించుచు నీరు తాగాడు. పూరించుటు అనే పదం పెట్టాడంటే కదా, ఎందుకంటే చాలా పదాలు ఉన్నాయి. నింపాడు అనొచ్చు, పూరించాడు అంటే దానికంటే పూరణ అనే అర్థం అక్కడ. ఈ పూరణ అనేటువంటిది మనకి ప్రాణాయామ పద్ధతిలో పూరకము, కుంభకము, తర్వాతది రేచకము అనేటువంటి త్రివిధమైనటువంటి పద్ధతులు ఉంటాయి ప్రాణాయామం. యోగ సాధకులైనటువంటి వాళ్ళు మీ అందరికీ తెలుసు, అష్టాంగ మార్గాలు. ఈ పూరణ, రేచన, కుంభకం అనేటువంటి 3 పద్ధతులు ప్రాణాయామ పద్ధతుల్లో ముఖ్యమైన 3 చేశాడండి ఇక్కడ గజేంద్రుడు. ఎంత పవిత్రంగా చేశాడో తెలియకపోయినా కాదు, దేహానికి వాడికి తెలియట్లేదు కానీ లోపల ఉన్నటువంటి వాడి ఆత్మ పూర్వజన్మలో అద్భుతమైనటువంటి విష్ణుమూర్తి వాడి ఆత్మ చేయిస్తుందట. తెలియకపోయినా వీడు చేశాడు. ఆ సమయానికి వాడు సంధ్యావనం చేయాల్సిన పది ఏదో రకంగా చేస్తాడు. పూర్వజన్మ సుకృతం ఉంటే ఈ పూర్వజన్మ ఏమిటి అనేది మళ్ళీ మొదట్లో చెప్పాను, సూచించాను. చివరికి రేపు అసలైన విషయం చెప్తాను. కాబట్టి ఇక్కడ ఆ రేచక, కుంభక, పూరకం అనేటువంటి 3 రకాలైనటువంటి ప్రాణాయామ పద్ధతుల్ని చూపించాడు అక్కడ. సంధ్యావనం పూరకం అంటే నీళ్ళని తీసుకోవడం అనేటువంటి పూరించడం ప్రాణాయామం. తర్వాత ఏం చేశాడు? నీటిని తొండంలో కాసేపు అలా పెట్టాడు, దాన్ని కుంభకం అంటారు. తర్వాత ఏం చేశాడు? వదిలిపెట్టాడు, పైకి వదిలిపెట్టాడు, రేచకం అంటారు. గాలిని తీసుకురావడం, బంధించడం, తర్వాత వదిలిపెట్టడం. ఈ 3 రకాలైనటువంటి స్థితుల్ని చెప్పాడు. అంటే నేనే బ్రహ్మను, అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం కలగడమే ఈ పూరకం అనేటువంటి దాంట్లో సంకేతవశం. పూరకం అంటే ఏం పూరించుకున్నవారు అబ్బాయి? పరబ్రహ్మ తత్వాన్ని పూరించుకోవడం. అంతేగాని నీళ్ళను నింపుకోవడం కాదు, గాలిని నింపుకోవడం కాదు. గాలి అంటే ఇలా చెప్పుకున్నాం, తపస్సు చేసి ఈ ప్రాణమే ఆధారం చెప్పి పరమాత్మని తెలుసుకునేటువంటి సాధన ఏదైతే ఉంటుందో అటువంటి ఆ పరబ్రహ్మని తెలుసుకోవడానికి సంకేతమే పూరణము అని. అలా ఆజ్ఞయందు ఆజ్ఞాచక్రంలో వాటిని నిలుపుతూ కాసేపు అలా ఆజ్ఞాచక్రంలో ఆ పూరించినటువంటి బ్రహ్మ పదార్థాన్ని ఈ హృదయ స్థానంలో ఎక్కడుంటాడంటే పరబ్రహ్మ. వృక్ష సూక్తం చదివిన వాళ్ళకి మొదటి బాగా తెలుసు. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట 10 అంగుళం. 10 అంగుళం అంటే 10 అంగుళాలు. ఎక్కడి నుంచి? నాభి ప్రదేశం నుంచి 10 అంగుళాలు పైకి వెళ్తే ఏ ప్రదేశం అయితే ఉంటుందో అక్కడ నీ పరమాత్మ స్థానం అది. అంగుష్ట పరిమాణంలో ఉంటాడు అక్కడ. ఎట్లా ఉంటాడు? అద్భుతంగా దగదగదగా ప్రకాశిస్తూ ఉంటాడు. అది మనం చెప్పుకుంటాం ఇంకా ఎలా ప్రకాశిస్తాడు అది. కాబట్టి 10 అంగుళాల పైన 9 అంగుళాల పైన 10 అంగుళాల్లో పరమాత్ముడు ఉంటాడు. ఆ పరమాత్మను పట్టుకుంటాడు. ఆ పరమాత్మని ఆగ్రాచక్రంలో తీసుకొచ్చి అక్కడ కాసేపు స్తంభింపజేయటమే, దాన్ని కుంభకం అంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి సహస్రారంలోకి తీసుకువెళ్ళాలి. సాధకుడైనటువంటి వాడు సహస్రారంలోకి తీసుకెళ్ళి రేచకం చేస్తాడు. ఈ విధమైనటువంటి 3 స్థితులను ఈ నాగేంద్రుడు, ఈ గజేంద్రుడు ఆ విధంగా చేయడానికి కోరుకున్నాడయ్యా. అందువల్ల ఆ వాయువుని, జలాన్ని పూరించడము, వాయువుని కుంభించడము, ఇవన్నీ కడుపులు నింపుకున్నాడు అనేటువంటి ఆ మానస ఆకారంలో ఉన్నటువంటి తాదాత్మ్య ఆకార వృత్తులన్నీ కూడా పొందుతున్నాడు. అట్లా ఇహలోకేంద్రుడు రేపటి కొంచెం ఎక్కువే తీసుకోవాలి. రేపు కొంచెం నాకు 6 మైక్ అందిస్తే ఇంకొక 10 చెప్పి ఆపేస్తాను. మకర రాజు ప్రవేశించేదాకా 10 చెప్పాలి.
ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభ మార్గమునకెత్తి నెక్కివడి ఢాడించి పించింప ఆరభటిం వీరములోన పెల్లెగసిన క్రక్రాహ పాఠీనముల్ నభమందాడెను మీన కక్కటకముల్ పెట్టెను సురల్ మ్రాన్పెడెను. అద్భుతమైనటువంటి పద్యం. ఇభము అంటే ఏనుగు. ఇభలోకేంద్రుడు, ఈ గజేంద్రుడు అలా నీరు త్రాగి రేచక కుంభక పూరకం అనేటువంటి కార్యక్రమాలన్నీ చేసి అద్భుతంగా ఆడుతూ ఉంటే ఆ నీరు పైకి చిమ్మాడు. చూసారా, ఆ చిమ్మినటువంటి సన్నివేశాన్ని మళ్ళీ వర్ణించాడు పోదరగా. హస్తరంధ్రములో నీరెక్కించి పూరించి ఎక్కడికి వదిలాడు? చండభ మార్గమున. చండ భ. భ అంటే భ అనే ఒక్క అక్షరానికే అక్షరం. భ అంటే నక్షత్రము అని. ఎక్కడికి వదిలాడంటే చండభ మార్గం, ప్రచండమైనటువంటి నక్షత్ర మార్గానికి వదిలాట నీళ్లు. పుండరీకాక్ష 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 అయిపోయింది. ఇప్పుడు నీళ్ళు ఎక్కడికి వదిలాడంటే పైకి వదిలిపెట్టాడు. ఆ పైకి వదిలిపెడితే ఆ నీరు ఎక్కడికి వెళ్ళింది? ఆకాశ మార్గంలో నక్షత్రాలు ఉన్నటువంటి నక్షత్ర మార్గంలోకి వెళ్తే చండభ మార్గమునకెత్తి నెక్కివడి నుద్దాడించి పించింపనార భటిని. ఆ నీళ్లలో పాటుగా ఏమి వెళ్ళేట పైకి? సరే, వరుణదేవుడి దగ్గరికి వరుణ లోకంలోకి నీళ్ళు వెళ్ళిపోయాయి. ఎక్కడెక్కడికి దాంట్లోంచి తొండం నుంచి ఏమి వచ్చాయో అవన్నీ పైన ఊర్ధ్వలోకాల్లో వాటికి సంబంధించిన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. ఏమి వెళ్ళాయి? సరస్సులో నీళ్లు తాగితే ఏమొస్తాయి? నీళ్లు, నీటితో పాటుగా చేపలు, చేపలతో పాటుగా ఎండ్రకాయలు, ఎండ్రకాయలతో పాటుగా కొన్ని జలజంతువులు ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ పైన వాటి లోకాల్లో స్వస్థలానికి వెళ్ళిపోయాయి. స్వస్థలం అంటే నభముంతానెడు మీన కర్కటకములను బట్టెన్. పైన మనకి 12 రాసులు ఉన్నాయి. ద్వాదశ రాసులలో కర్కాటక రాశి, మీన రాశి పైన ఉంటాయి. ఈ మీనాలు అది నీళ్లు తొండంతో వదిలిపెట్టినప్పుడు, చిమ్మేసినప్పుడు దాని తొండంలోంచి వచ్చినటువంటి వందలాది వేలాది మీనములు, చేపలన్నీ పైన మీనరాశిలోకి వెళ్ళిపోయాడు. మా ఇంటికి వచ్చారని చెప్పి పుట్టింటికి వచ్చినట్టు. మరికొన్ని కర్కాటక రాశిలోకి వెళ్ళిపోయాడు. ఎండ్రకాయలు మొదలైనటువంటి వాళ్ళు. అంటే ఆ విధమైనటువంటి ఫోర్సుతో అది నీళ్ళని విరచిమ్మింది అంటే ఆకాశానికి వెళ్ళి దేవతలు ఆశ్చర్యపడ్డారయ్యా అని చెప్పి రాశాడు చివరి ఆ పాదంలో. సురల్ రాన్పెడెన్. సురులు అంటే దేవతని ఆశ్చర్యపోయారు దాని యొక్క బలానికి, పరాక్రమానికి. ఈ విధంగా నీరు త్రాగడానికి వచ్చి ఇంత రాద్ధాంతం చేసింది. అయితే ఈ విధంగా అల్లరల్లరి చేస్తూ, నీటిని అల్లకల్లోలం చేస్తూ, ప్రశాంతంగా ఉన్న సరోవరాన్ని కాస్త కబళించి అనేక ఏనుగులతో పాటు అల్లరల్లరి చేశాడు. ఈ అల్లరి తట్టుకోలేక లోపల ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా అతలాకుతలమైపోయి ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నాయి. లోపల ఉన్నటువంటి ఎన్నో వేలాది మొసళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. కానీ ఒక్కడు మాత్రం లోపల ఈ అల్లరి సహించలేక ఎంతసేపు వీటి అల్లరి అన్నట్టుగా బయటకు వస్తున్నాడు. ఇక మకరేంద్రుడు, ఈయన గజరాజు అయితే మకరరాజు బయటకు వస్తున్నాడు. ఇక వీటిని పట్టుకుని ఏడిపించడానికి ఒకడు వస్తున్నాడు. ఆ వచ్చేటువంటి ఈయన నాయకుడైతే ఆయన ప్రతినాయకుడు. ఆ ప్రతినాయకుడు రేపు మనకి రంగప్రవేశం చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరి యొక్క సంగ్రామంలో శ్రీ మహావిష్ణువు ఎలా వచ్చాడు, మహావిష్ణువు వచ్చి ఈ గజేంద్రుని ఎలా రక్షించాడు అనేటువంటిది సవివరంగా రేపటిగా ఆరంభించి అంతవరకు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. అందరికీ ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు.